ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ప్రేమించే, మమ్మల్ని ఇష్టపడే మీ పిల్లలతో కలిసి ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో మీ మాటలో పంచుకునే భాగ్యాన్ని నాకును, వినగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకును మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ మాటలు వినుటకు వేగిరపడుతూ పరుగు పరుగున వచ్చిన మీ పిల్లల ప్రాణాలను మీ వాక్యం చేత తృప్తిపరచి మీ కొరకు నిలువ పెట్టుకొని మీ పనికి సాధనాలుగా వాడుకొనుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లాక్డౌన్ తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం దైవ సంకల్పంగా భావిస్తూ ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. కారణం, నేను ఎంతో ఇష్టపడే ప్రాంతం, నేను ఎంతగానో ఇష్టపడే మనుషుల మధ్యకు మొట్టమొదటిసారిగా లాక్డౌన్ తర్వాత దేవుడు నన్ను తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను ఉండేది ఖమ్మంలోనైనా ఎక్కువగా నేను తిరిగిన ప్రాంతం కానివ్వండి, సభలు కానీ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే జరగటం మీలో చాలామందికి తెలుసు. ప్రియులారా, ఒక భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఈరోజు మనం ఉంటున్నాం. ఇప్పటికే ఈ కరోనా అనే ఈ మహమ్మారి, ఈ వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో, నేటికి ఎలా వణికిస్తుందో, ఇప్పటికే ఎన్నో లక్షల మందిని చంపి కోట్ల మందిని మంచం పట్టించి ఇంకనూ భయపెడుతూనే ఉంది. కానీ ఈరోజు ఇక్కడికి రావడం, దేవుని మాటలు వినటానికి మీరంతా ఎదురు చూడటం, ఇదంతా చూస్తుంటే నిజంగా దేవుని యొక్క ఆలోచనలో, దేవుని ప్రణాళికలో ఇంకా మనం ఉన్నాం. దేవుని కొరకు మనం చేయవలసిన, దేవుని కొరకు మనం బ్రతకవలసిన ఇంకా ఆ జీవితం ఇంకా మిగిలిపోయింది. ఆ కార్యక్రమాలు ఇంకా ఉండిపోయాయి. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడా అనే అనుమానం మనకు కలగక తప్పదు. అది నిజం. అది అందుకే రోజు లైవ్ చూస్తున్న వారికి బహుశా తెలిసే ఉండొచ్చు, దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాడు అంటేనే ఆయనకు మనతో పని ఉందని. ఒకవేళ మనతో పనేమీ లేదు అనుకుంటే ఈ పాటికి మనం ఉండవలసింది సమాజంలో కాదు, శ్మశానంలో. కనుక ఈరోజు ఉన్నాం. దేవుని కోసం ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి. ఏదో నువ్వు చేస్తావని, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని, ఆయన పేరు నిలబెడతావని ఒక నమ్మకం ఈరోజు నువ్వు బ్రతుకుండటానికి కారణం అన్న సంగతి బ్రతుకుంటున్న ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సౌండ్ తగ్గించండి ప్రియులారా. ఇక మీకు ప్రకటించినట్లుగా ఈరోజు మన పాఠం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు. ఎందుకంటే లైవ్లో కూడా చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ పాఠంలో నుంచి రేపు ఉదయం యథావిధిగా పరీక్ష కూడా ఉంటుంది, ప్రశ్నలు అడుగుతారు.
వీళ్ళ నుంచి ఇక్కడ కర్నూలు ప్రాంతం నుంచి కూడా చాలామంది పరీక్ష రాస్తున్నారు, సమాధానాలు పంపుతున్నారు. కనుక జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెబుతున్న ఈ పాఠంలో నుంచి లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూర్చున్న మీరు కానీ, ఇప్పుడు చెప్పే ఈ పాఠంపై నుంచి యథావిధిగా రేపు ఉదయం 9 గంటలకు వాట్సాప్ గ్రూపులో, బైబిల్ వరల్డ్ వాట్సాప్ గ్రూపులో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ప్రశ్న సమాధానాలు మీరు 10 గంటల్లోపే పంపించాలి. ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక పరిచయం. వివరణ అన్నారు, వివరణ కాదు, కేవలం పరిచయం మాత్రమే. ఎందుకంటే వివరణ అంటే వివరించాలి అని అంటే పత్రిక అంతటిని కూడా మనకున్న సమయం సరిపోదు, అది సాధ్యం కాదు. అది కనుక కేవలం ఏంటంటే తిమోతి పత్రిక వెనుకున్నటువంటి ఉద్దేశం, తిమోతి పత్రికలో ఉన్న సారాంశాన్ని మాత్రమే నేను మీ ముందు పెట్టి సెలవు తీసుకుంటాను. ఓకే ప్రియులారా, గత వారం లైవ్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పరిచయాన్ని మనం విన్నాము. అది విన్న వాళ్ళకు ఇప్పుడు నేను చెబుతున్నది చాలా తేలికగా అర్థమవుతుంది. మరి వినని వారు కాస్త కష్టపడాలి అర్థం చేసుకోవడానికి. ఓకే, పౌలు గారు రోమా అనేటువంటి పట్టణంలో 2 మార్లు ఆయన ఖైదీగా ఉంటాడు. అందులో పౌలు గారు 2 మార్లు ఖైదీగా ఉండి పత్రికలు వ్రాశారు. అందులో మొట్టమొదటిసారిగా పౌలు గారు రోమా చెరలో ఉన్న సమయంలో ఎఫెసీ పత్రిక రాశాడు, ఫిలిప్పీ పత్రిక రాశాడు, కొలస్సీ పత్రిక రాశాడు, ఫిలేమోనుకు రాసిన పత్రిక రాశాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత మొదటి చెర నుంచి ఆయన విడిపించబడతాడు. అలా మొదటి చెర నుంచి ఆయన విడిపించబడిన అనంతరం మరలా మధ్యలో అనేక ప్రాంతాలకు వెళతాడు. ఎస్పెషల్లీ పౌలు గారు మాసిదోనియా ప్రాంతాలకు మరలా వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఆ ప్రాంతం నుంచి పౌలు గారు మధ్యలో ఒక 2 పత్రికలు రాశాడు అని గత వారం మనం మాట్లాడుకున్నాం. అందులో ఒకటి తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక, అలానే తీతుకు రాసిన పత్రిక. ఇక ఈ 2 పత్రికలు వ్రాసిన అనంతరం పౌలు గారు త్రోయ అనేటువంటి ప్రాంతానికి వెళతాడు, త్రోయలో ఉంటాడు. త్రోయలో పౌలు గారు ఉన్న సమయంలో అకస్మాత్తుగా లేదా ఆకస్మికంగా పౌలు గారిని మరలా 2వ మారు ఆయనను అరెస్ట్ చేస్తారు, బంధిస్తారు పౌలు గారిని. కారణం ఏంటంటే గత వారం చెప్పాను, అప్పటికి రోమ్ పట్టణాన్నంతటిని కూడా నీరు అనేటువంటి చక్రవర్తి తగలబెట్టేశాడు. రోమ్ చక్రవర్తి వాడే కావాలని వాడున్నటువంటి ఆ పట్టణం, రోమా పట్టణాన్ని అంతటిని నిప్పు పెట్టి తగలబెట్టేసి ఆ నేరాన్నంతటిని కూడా క్రైస్తవుల మీదకి నెట్టేశాడు. క్రైస్తవుల పైన, క్రీస్తుని గురించి ప్రకటించే వారిపైన ద్వేషం అన్నది మిగతా ప్రజలలో వాడు పుట్టించటానికి వాడు వేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ అది. దీంతో పౌలు అనే వ్యక్తి ఎక్కడున్నా ఇమ్మీడియట్గా అతన్ని బంధించి తీసుకుని రండి అనగానే పౌలు గారు అక్కడ త్రోయలో ఉన్న సమయంలో పౌలు గారిని ఉన్న పోటన ఆయన్ను బంధించి రోమ్కు తీసుకొని వస్తారు. అలా రోమ్కు తీసుకొని వచ్చి పౌలు గారిని రోమా చెరలో పెడతారు. ఇప్పుడు పౌలు గారు రోమ్ చెరలో ఉన్నారు. ఇది 2వ మారు. పౌలు గారు రోమ్కు రావటం 2వసారి, అది కూడా చెరలో ఉండటం కూడా 2వ మారు. అయితే మొదటి చెరకు 2వ చెరకు చాలా తేడా ఉంది. ఏంటి ఆ తేడా కూడా చెప్తాను. మొట్టమొదటిసారి పౌలు గారు చెరలో ఉన్న సమయంలో ఆయన బయట ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. అపోస్తల కార్యం 28వ అధ్యాయం చివరిలో పౌలు అద్దె ఇంట కాపురం ఉండి అని చదువుకుంటాం. 2 సంవత్సరాల పాటు వాళ్ళ అద్దె ఇంట కాపురం ఉంటూ
తన యొద్దకు వస్తూ పోతున్న వారందరినీ కూడా చక్కగా ఆయన సన్మానం చేసి సన్మానిస్తూ వాళ్ళందరితో వాక్యం మాట్లాడుతూ పత్రికలు వ్రాస్తూ స్వేచ్ఛగా ఉన్నాడు. అంతేకాదు ఆయనకు ఆ రోజు ఒక నమ్మకం కూడా ఏర్పడింది. ఏంటా నమ్మకం అంటే, నేను ఎంతో కాలం ఇక ఈ చెరలో ఉండను, తప్పనిసరిగా నాకు బెయిల్ వస్తుంది, ఆ నీరు నన్ను వదిలేస్తాడు అని పౌలు గారు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికను బట్టి, అలానే ఫిలిప్పీలకు రాసిన పత్రికను బట్టి మనకు అర్థమైందని కూడా గత వారం తరగతిలో చెప్పాను నేను. ఇప్పుడు అవన్నీ చూపిస్తే మళ్ళీ ఈ పత్రిక అలానే ఉండిపోద్ది. ఓకే, కానీ ఇప్పుడు ఈ రెండవసారి చెరలోనికి వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం అటువంటి అవకాశం పౌలు గారికి లేదు, కనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారిని బంధించింది ఇంటిలో కాదు, ఒక పెద్ద సొరంగంలో, ఒక పెద్ద లోయ లాంటి దానిలో పౌలు గారిని బంధించారు. అందులో అంత చీకటి, చలి, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య పౌలు గారిని ఆ నీరో చక్రవర్తి పట్టి తెప్పించి బంధించాడు. ఇప్పుడు పౌలు గారు ఆ భయంకరమైన ఇరుకైన ఆ లోయలో లేదా ఆ గదిలో ఆయన ఉండి చిట్ట చివరగా ఆయన వ్రాసినటువంటి పత్రికే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక. అంటే ఇప్పుడు ఈ పత్రికలోనికి మనం వెళ్ళాలన్నా, ఈ పత్రికలోని మాటలను మనం అర్థం చేసుకోవాలన్నా, ముందు ఇది ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, దానికి ముందు ఏం జరిగింది అనే ఈ చరిత్ర మనకు తెలియకుండా డైరెక్ట్గా మన పత్రికలోనికి వెళ్ళి మనం చదువుకుంటే అర్థమవుతున్నట్టుగానే ఉంటుంది తప్ప అర్థం కాదు. అందుకోసం మీకు వెనక జరిగిన ఈ హిస్టరీ అంతా కూడా మీకు చెప్పాను. సమయం వచ్చేసి సుమారు ఇది 65, 66. ఈ పత్రిక వ్రాసినటువంటి సమయం సుమారు 65 క్రీస్తు శకం 65 నుంచి 66 మధ్యలో పౌలు గారు ఈ పత్రికను వ్రాశారు. పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలలో ఆఖరి పత్రిక, చిట్ట చివరి పత్రిక ఈ తిమోతికి రాసిన ఈ 2వ పత్రిక. ఇక ఆఖరి పత్రిక అనగానే పౌలు గారు తాను చెప్పాలనుకున్న, వ్రాయాలనుకున్న విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచేశాడు. అందుకే చాలా 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 అవసరమైనటువంటి పత్రిక అండి ఇది. చాలా అవసరమైన పత్రిక. ఎవరికి? క్రైస్తవులకు అవసరమైన పత్రిక, ప్రత్యేకించి సేవకులకు మరీ మరీ అవసరమైన పత్రిక ఈ 2వ పత్రిక. ఇందులో ఎక్కువగా పౌలు గారు వ్యక్తిగతమైనటువంటి విషయాలను పౌలు గారు ఎక్కువగా ఇందులో మాట్లాడినట్టుగా 4 అధ్యాయాలను మనం చదువుకుంటే మనకు సులువుగా అర్థమవుతుంది. ఇందులో ఎక్కువగా వ్యక్తిగతమైన విషయాలు. మొదటి పత్రికలో మనం చూస్తుంటే కొన్ని సిద్ధాంతపరమైనటువంటి సంగతులు మాట్లాడినట్టుగా మనకు మొదటి పత్రికలో కనబడుతుంది. కానీ ఈ 2వ పత్రికకు వచ్చేటప్పటికి పౌలు గారు ఎక్కువగా తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే తన వ్యక్తిగతమైన అనుభవాలు, 2 తిమోతికి ఆయన చేసేటువంటి హెచ్చరికలు, తిమోతికి ఇచ్చే సలహాలు, ఆ తర్వాత సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు లేదా వారి బాధ్యతలను కూడా ఇందులో ఆయన మాట్లాడారు. ముందు తన అనుభవాలు, తిమోతికి ఇచ్చేటువంటి హెచ్చరికలు, సూచనలు, వీటితో పాటు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు. మరి ముఖ్యంగా ఏంటంటే పౌలు గారు ఈ పత్రికలో 4 అధ్యాయాలలో 4 అధ్యాయాలలో తనకు సహకరించిన సహకారుల పేర్లు చెప్తాడు. ఓకే, 2 తన స్నేహితులైన వారి పేర్లు ప్రస్తావిస్తాడు 2వ పత్రికలో. అలానే శత్రువులైన వారి పేర్లు కూడా ఇందులో ప్రస్తావించాడు. బాగా పౌలు గారు తనతో పాటు ఉన్న సహకారులు ఉన్నారు కదా, పౌలు గారి సహకారులు లూకా గారు కావచ్చు, దేమా కావచ్చు, ఏమండి ఒక మార్కు గారు కావచ్చు, వీళ్ళంతా ఎవరు? పౌలు గారికి సహకారులు కదా. కనుక ఈ 2వ పత్రికలో పౌలు గారు తనతో పాటు ఉన్న సహకారుల పేర్లు, అలానే తనకు సహాయం చేసిన సహకారుల పేర్లు,
కొన్ని ఫ్యామిలీస్ అనమాట. అంటే అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కావచ్చు, ఓనేసిఫోరు అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. అలానే తనకు కీడు చేసిన వారు, తిరుగుబాటు చేసిన వారు, పౌలు గారికి ఎదురు చెప్పిన వారు అంటే శత్రువులు, వారి పేర్లు కూడా ఇందులో ప్రస్తావించాడు. సుమారుగానంటే ఒక 23 మంది పేర్లు పౌలు గారు ఇందులో ప్రస్తావించినట్టుగా కనబడుతుంది. 23 శత్రువులు ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఉన్నారు, తనతో పాటు పరిచర్య చేసేటువంటి పరిచారకులు, సహకారుల పేర్లు కూడా రాశాడు. మొత్తంగా 23 మంది పేర్లు చూస్తుంటాం మనం ఇందులో. రైట్. ఇక ఇందులో మనం ఉన్నటువంటి 4 అధ్యాయాలలో మొదటి అధ్యాయములో ఉన్నటువంటి విషయం ఏంటి, రెండవ అధ్యాయములో వ్రాయబడిన విషయం ఏంటి, 3, 4 అధ్యాయాలలో ఉన్న విషయాలు ఏంటనేది ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క విషయాన్ని మాత్రం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఇప్పటి వరకు మనం ఏమేం తెలుసుకున్నాం ఒకసారి చెప్పమంటారా? పౌలు గారు రాశారు ఈ పత్రిక. నెంబర్ 1 ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. నెంబర్ 2 ఎక్కడి నుంచి రాశారు? ఆయన రోమా చెరలో నుంచి రాశాడు. నెంబర్ 3 ఆయన ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. నెంబర్ 3 ఎప్పుడు రాశాడు? సుమారు 65 నుంచి 66. ఆయన ఆ పత్రిక వ్రాసే సమయానికి ఎవరు చక్రవర్తిగా ఉన్నారు అంటే నీరు అనేటువంటి వ్యక్తి చక్రవర్తిగా ఉన్నారు. పౌలు గారు ఎక్కడుండగా అతన్ని బంధించి తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ అన్నప్పుడు, ఆయన త్రోయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారిని ఆకస్మికంగా సడన్గా ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టేశారు. అందుకే కావచ్చు పౌలు గారు తన అంగీని కూడా తీసుకునేటువంటి సమయం ఇవ్వలేదు, చర్మపు కాగితాలు కూడా తీసుకోవడానికి ఆయనకు సమయం లేదేమో అని మనకు ఆకస్మికంగా ఆయన అరెస్ట్ చేశారు అనటానికి మీకు ఏంటండి గుర్తు అని ఒకరు మీరు అడిగితే దానికి సమాధానం ఏంటంటే, పౌలు ఈ పత్రిక తిమోతికి రాస్తున్నప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు తిమోతికి. ఏంటా రిక్వెస్ట్ మీరు చూస్తారా? ఒకసారి 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 4వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 12 నుంచి చూద్దాం. తుకికును ఎఫెసునకు పంపితిని అన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తుకికు అనేటువంటి వ్యక్తిని ఎఫెసుకు పంపుతున్నాడు. ఇంతకీ ఎఫెసుకి ఎందుకు పంపుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఈ తిమోతి ఎక్కడున్నాడో తెలుసా? ఎఫెసులోనే ఉన్నాడు. ఓకేనా? తిమోతి అనే ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? పౌలు గారి ఉత్తరం రాసేటప్పటికి ఎఫెసులో సంఘ పరిచారకుడుగా, సేవకుడుగా సేవ చేస్తున్నాడు. ఎవరు? తిమోతి. ఆ తిమోతి యొద్దకు పౌలు తన యొద్దున్నటువంటి తుకికును పంపుతున్నాడు. ఆ తుకికుకు ఈ లేఖ ఇచ్చి పంపించాడనమాట ఈ 2వ పత్రిక. అంటే ఇప్పుడు ఈ పత్రికను తీసుకుని వెళ్ళిన వాడు ఎవరుగా మనం చెప్పుకోవచ్చు? తుకికుగా చెప్పుకోవచ్చు. పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసులో ఉన్నాడు. రైట్. ఇప్పుడు చూద్దాం ఏం చెప్తున్నాడు ఆయన తిమోతికి పౌలు గారు అంటే, తుకికును ఎఫెసునకు పంపితిని, నీవు వచ్చినప్పుడు, తిమోతి నీవు వచ్చేటప్పుడు నా యొద్దకు నువ్వు రావాలి రోమ్కు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో ఉంటుండగా నన్ను అరెస్ట్ చేశారు, నేను త్రోయలో ఉంటుండగా నన్ను బంధించేశారు. అయితే నేను త్రోయలో కర్పు అనేటువంటి ఒక వ్యక్తి యొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అని ఎందుకు అంటున్నాడు? అంత ముఖ్యమైనవి అనుకుంటే ఆయన తెచ్చుకోవచ్చు కదా. అంత ముఖ్యమైనవి అనుకున్నప్పుడు ఆయన వెంట పెట్టుకొని రావచ్చు కదా వాటిని. అంటే ఇది ఎలా జరిగిందని అంటే, పౌలు గారిని అప్పటికప్పుడు వెళ్ళి అరెస్ట్ చేసేసారండి ఆయన. అందుకే అంగీ అక్కడే ఉండిపోయింది, పుస్తకాలు అక్కడే ఉండిపోయినవి రాసినవి, చర్మపు కాగితాలు అక్కడే ఉండిపోయాయి. అంటే కట్టుబట్టలతో పౌలు గారిని అరెస్ట్ చేసి రోమ్కు తీసుకొచ్చేసారా? అవును. ఎందుకు తీసుకొచ్చారు రోమ్కి? క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, అనేక మందిని క్రీస్తులోనికి లేదా క్రైస్తవ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఈరోజు ఈ రోమా పట్టణం తగలబడిపోవటానికి, రోమా పట్టణం కాలిపోవటానికి కారణమే క్రైస్తవులు. కనుక అటువంటి క్రైస్తవ్యానికి
పునాదిగా లేదా అటువంటి క్రైస్తవ్యాన్ని ప్రకటించేవాడుగా, వ్యాపింపచేసేవాడుగా ఈ పౌలు అనేటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నాడట. ముందు అతన్ని మూసేసి తీసుకొచ్చి లోపల పడేయండి అన్నాడు నీరో చక్రవర్తి. చెప్పారు కదా, నీరో చక్రవర్తి వాడు పెద్ద సైకో, వాడు పెద్ద దుర్మార్గుడు, వాడు తల్లిని చంపినవాడు, భార్యని చంపినవాడు, చుట్టూ ఉన్న అనేక మందిని చంపినవాడు. వాడికి అధికారమే కావాలి తప్ప వాడికి బంధాలు బంధుత్వాలతో వాడికి పని లేదు. అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఎందుకు లేరు, ఈ కాలంలో కూడా ఉన్నారు. ఏం అవసరం వాళ్ళకు? ప్రేమలు అవసరం లేదు, సహవాసం అవసరం లేదు వాళ్ళకు, కుటుంబాలతో పని లేదు వాళ్ళకు. మీరు ఏమైపోతే నాకేంటి, నాకు ఈ పదవి ఇస్తారా ఇవ్వరా, నాకు ఈ పోస్ట్ మీరు ఇస్తారా ఇవ్వరా. ఆఫ్టర్ ఆల్ ఏమంటే 5 ఏండ్లు ఉండిపోయే అధికారాల కొరకు టికెట్ ఇవ్వలేదనో, టికెట్ దక్కలేదనో పెట్రోలు పోసుకునేవారు, కిరోసిన్ మీద పోసుకొని నిప్పంటించుకొని భయపెట్టిన వాళ్ళు లేరా పార్టీ ఆఫీసుల ముందు? మీకు తెలుసు చరిత్ర. దేనికోసం? ఆఫ్టర్ ఆల్ అండి, అలానే పెద్ద పెద్ద అధికారులు కూడా కావవి. ఏదో కార్పొరేటర్గా టికెట్ ఇవ్వనందుకు ఆత్మహత్యాయత్నం చేస్తున్న కార్పొరేటర్ టికెట్ కోసమా? ఏంటి వార్డు మెంబర్ టికెట్ కోసమా అమ్మ? ఉరి పోసుకుంటున్నారు, పెట్రోల్ పోసుకుంటున్నారు, భయపెడుతున్నారు, గోల చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, నానా హడావుడి చేస్తున్నారు, పార్టీ ఆఫీసులోకి వెళ్ళిపోయి చైర్లను పగలగొడుతున్నారు, మొత్తం చింపేస్తున్నారు. ఏంటి హడావుడి? దేనికోసం ఇదంతా? కేవలం ఏంటంటే మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడో లేదో అది డౌటే. అయినా చేసి హడావుడి చూసారా? పవర్, అధికారం. ఇది నీరోలో కూడా కనబడుతుందన్నమాట. ఆ రోజు నీరో చక్రవర్తి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నవాడు. ఆ రోజు క్రైస్తవులైన వారందరినీ కూడా సింహాలకు ఆహారముగా వేసినవాడు వాడు. క్రైస్తవులైన వారందరినీ స్తంభాలకు కట్టి వారిపైన తైలం పూసి నిప్పంటించి వాళ్ళు కాలిపోతుంటే ఆ వెలుగులో కూర్చొని భోజనం చేసినవాడు, గుర్రం మీద స్వారీ చేసినవాడు. అంత పిచ్చోడాడు. రోమ్ పట్టణమంతా కాలిపోతుంటే గదిలోనికి వెళ్ళి ఫిడెలు వాయించుకుంటున్నాడట. ఏమంటారు చెప్పండి ఇలాంటి వాడు? ఇప్పుడు ఇలాంటి వాడు చేతిలో పడ్డాడండి. ఎవరు? పౌలు గారు. ఇక పౌలు గారు ఇక ఉంటారంటారు మీరు చెప్పండి. ఇక పౌలు గారి పరిస్థితి ఏమనుకుంటున్నారు చెప్పండి. ఏమండి, ఇప్పుడు పౌలు గారు జైలు గోడల్లో ఉన్నాడు. ఆయనకు అర్థమైపోతుంది, ఇక రోజు రోజుకి పరిస్థితులు చూస్తూనే అర్థమైపోతుంది. నేను మొదటిసారి చెరలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఆ రోజు నాకు బెయిల్ వచ్చింది, కానీ ఈరోజు ఇక నాకు బెయిల్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఇదిగో నా కళ్ళ ముందు నాకు చావు తప్ప మరొకటి కనిపించటం లేదు అని పౌలు గారు చివరిగా ఆయన ఒక పత్రిక రాయాలనుకున్నాడు. ఇంతకీ ఎవరికి రాయాలనుకున్నాడు అని అంటే తిమోతే గుర్తొచ్చాడండి ఆయనకు. అలానే తిమోతి ఒక్కడే ఉన్నాడా పౌలు గారి శిష్యులలో అంటే లేదండి. పౌలు గారు తను ఉంటుండగానే చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు ఆయన. ఒక ఎపఫ్రా ఉన్నాడు చూసారా, కొలసి సంఘ స్థాపకుడు అని చెప్పుకున్నాం. కొలసి పట్టణంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా. ఆ ఎపఫ్రా ఎవరు అని అంటే పౌలు గారికి శిష్యుడు ఆయన. అంటే ఒక ఎపఫ్రా అనే వ్యక్తిని సిద్ధం చేసి రెడీ చేసి పెట్టుకున్నాడు సేవకుడుగా, మంచి శిష్యుడిగా. ఒక తీతును సేవకుడుగా తీర్చిదిద్దుకున్నాడు. ఒక తిమోతిని కూడా మంచి సేవకుడుగా నిలబెట్టుకున్నాడు పౌలు బ్రతుకుండగానే. కానీ ఎందుకో చివరి పత్రిక మాత్రం ఎవరికి రాయాలనుకున్నాడు ఆయన? తిమోతికి రాయాలనుకున్నాడు. ఎందుకు తిమోతికే రాయాలనుకున్నాడు? తిమోతి వాళ్ళు ఇష్టమైనప్పటికీ, వాళ్ళు ప్రేమైన వాళ్ళైనప్పటికీ వాళ్ళందరిలో కూడా తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టం అండి. తిమోతి అంటే పౌలు గారికి చాలా 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 ఇష్టం. ఏమండి, మీరైనా నేనైనా రేపు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఒక గంట లేదా ఒక రోజు కంటే ఎక్కువ బ్రతకరండి అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఎవరితో మాట్లాడాలనుకుంటాం చెప్పండి? జనరల్గా మనం ఎవరితో మాట్లాడాలనుకుంటాం? మనం బాగా ఇష్టపడేవాళ్ళు, మనం బాగా ప్రేమించే వాళ్ళను. ఒక్కసారి మా అమ్మగారిని పిలిపించరా, మా నాన్నగారిని పిలిపించరా, మా భార్యని పిలిపించరా, పిల్లల్ని చూడాలని ఉందంటే ఎందుకు? ఇక రేపు నేను ఉండను.
అంటే చావు దగ్గరగా ఉన్నప్పుడు మనం బాగా ప్రేమించిన వాళ్ళను పిలిపించుకోవాలి, వారిని పక్కన కూర్చోబెట్టుకోవాలి, వారిని చూడాలి, వారితో మాటలాడాలి అని మనం ఎలా అనుకుంటామో చివరి మాటలు మనం బాగా ప్రేమించే వారితోనే పంచుకోవాలని మనం ఎలా ఆశపడతామో, పౌలు గారు కూడా తన చివరి మాటలను తాను ప్రేమించినటువంటి వ్యక్తితోనే పంచుకోవాలి అని అనుకున్నాడు. అలా పౌలు తాను అమితంగా ప్రేమించినటువంటి వారిలో మొదటివాడే ఈ తిమోతి. అందుకే తిమోతికి మొదటి ఉత్తరం రాశాడు, మరలా ఇప్పుడు రెండవ ఉత్తరాన్ని కూడా రాస్తున్నాడు. ఇంతకీ ఏం రాశాడు మరి ఇందులో? ఏం రాశాడండి ఉత్తరంలో? ఏం రాశాడు చూద్దామండి. ఎందుకంటే జనరల్గా అంటుంటారు లేండి, ఏమంటే పక్క వాళ్ళ ఉత్తరాలు మనం చదువుకోవచ్చా అని అంటుంటారు కదా. ఉత్తరం ఎవరిది? వాళ్ళది. మీరెందుకు చదువుతున్నారు? జనరల్గా మన సెల్కి వచ్చిన మెసేజ్ వేరే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం, సెల్ నాది, నెంబర్ నాది, నా మెసేజ్లు మీరు చూడటం ఏంటని మనం మాట్లాడుతున్నాం. మన అప్పుడు తిమోతి గారిది మనం ఎందుకు చదువుకోవాలి? తీతు గారిది మనం ఎందుకు చదవాలి? ఫిలేమోన్ది మనం ఎందుకు చదవాలి? మనం చదవాలని దేవుడు పెట్టాలండి. ఒకవేళ అది మనం చదవవలసింది కాదనుకుంటే దేవుడు ఏం చేసేవాడు? తీసేసేవాడు. పెట్టాడంటేనే మనం చదువుకోవచ్చు అన్నమాట. అయితే అంతే కదా. కాబట్టి చదువుకుందాం. ఇప్పుడు ఏం చెప్పాడు తిమోతికి? ఏం రాశాడు? మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియకుమారుడు అంటాడు. మొదటి పత్రిక రాసినప్పుడు ఏమని సంబోధించాడు? ఏమైనా గుర్తుందా? మొదటి పత్రికలో కూడా రాసినప్పుడు ఏమంటాడు? నిజమైన కుమారుడగు అన్నాడు. గుర్తుందా? మొదటి పత్రిక రాసినప్పుడు నిజమైన కుమారుడగు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏ పదం ఉపయోగించాడు ఆయన? ప్రియమైన కుమారుడగు తిమోతికి శుభం అని ఆయన రాసిన మాటలు చూస్తారు. 3 నుంచి, నా ప్రార్థనల యందు తిమోతి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏంటి? జైల్లో పౌలు జైల్లో శిక్షను అనుభవిస్తూ పౌలు గారు చేసేటువంటి వ్యక్తిగత ప్రార్థనలలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఎంత క్లోజ్ అండి తిమోతి పౌలు గారికి. ఎంత దగ్గర వాడు కాకపోతే తన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు, మా కోసం చేస్తారేంటి? చేస్తారులేండి, ఇప్పుడు డైరెక్ట్ అందరిని కాపాడండి డైరెక్ట్, అంతే ఒక మాటతో. ఏమండి, అందరి కోసం చేస్తారా? అందరి కోసం చేయాలంటే తెల్లవారిపోద్ది. అందుకే మనం ఓవరాల్గా అందరిని కొట్టేస్తాం అంతే. ప్రభా అందరిని కాపాడేసి, ప్రభా నాకు నిద్ర వచ్చేస్తుంది ప్రభా అంటాం అంతే. పౌలు గారు అంటే మనం చేస్తాం. ఎవరి కోసం చేస్తాం? మనకు బాగా దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పి మరీ ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం చూస్తుంటే పౌలు గారట తన వ్యక్తిగతమైన ప్రార్థనల్లో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదండి, ఇప్పుడు తిమోతి గారు ఏం చేస్తున్నాడో తెలుసా? తిమోతి ఏం చేస్తున్నాడో పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు నీ కన్నీళ్లను తలచుకొని అన్నాడు. అంటే అక్కడ తిమోతి గారు ఎలా ఉన్నారట? కన్నీళ్లతో ఉన్నాడట. తిమోతి అక్కడ కన్నీళ్లతో ఉన్నాడు. ఎందుకు కన్నీళ్లతో ఉన్నాడు తిమోతి? మరి పౌలు తండ్రి లాంటి వాడు కదండి, ఆయన గురువు లాంటి వాడు కదా పౌలు గారు, బోధకుడు. పౌలు గారిని ఇందులో మనం ఎలా చూస్తామో తెలుసా అండి? ఈ 4 అధ్యాయాలలో పౌలు గారిలో మనకు ఎన్ని క్యారెక్టర్స్ పౌలు గారిలో మనకు కనబడుతుంటాయి అన్నప్పుడు, ఒక తండ్రిలా మాట్లాడుతుంటాడు, ఒక సేవకుడులా మాట్లాడుతుంటాడు, ఒక ఉపాధ్యాయులా మాట్లాడుతుంటాడు, ఒక బోధకుడులా మాట్లాడుతుంటాడు పౌలు గారు. తెలుసా? అంటే ఇవన్నీ అంటే ఇన్ని విధాలుగా పౌలు గారు ఒక అపోస్తలుడిగా చెప్పుకుంటాడు. ఇదిగో నేను అపోస్తలుడిగా మాట్లాడుతున్నాను అంటాడు, నేను ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను అన్నాడు, సేవకుడిగా మాట్లాడుతున్నాను అన్నాడు, ఒక ఉపాధ్యాయుడిగా మాట్లాడుతున్నాను అంటాడు, ఒక బోధకుడిగా మాట్లాడుతున్నాను అంటాడు, క్రీస్తు కొరకు శ్రమపడుతున్న ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను అంటాడు. అంటే ఈ 4 అధ్యాయాలలో పౌలు తన్ను తాను ఇన్ని విధాలుగా చెప్పుకుంటున్నాడా, ఇన్ని విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే, ఈరోజు బోధకులంగా మనలో కూడా ఉండవలసిన ఇన్ని క్యారెక్టర్స్, ఒక తండ్రి లాంటి క్యారెక్టర్ నువ్వు చూపించాలి సమాజానికి, ఒక బోధకుడుగా నువ్వు కనిపించాలి, ఒక ఉపాధ్యాయుడుగా నువ్వు కనిపించాలి. ఎవరు? సేవకులు పిలువబడుతున్న వాళ్ళు, బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు. ఎప్పుడైతే పౌలు అరెస్ట్ అయ్యాడన్న వార్త తిమోతికి తెలిసిందో,
తిమోతి కంట్లో నీళ్ళు ఆగటం లేదండి. ఇక కన్నీళ్ళు 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 పెట్టుకుంటున్నాడు తిమోతి. ఎందుకు తిమోతి కూడా విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ నీరో రోమ్ పట్టణం అంతా తగలబడిపోయింది. క్రైస్తవ్యం మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నాడు నీరో చక్రవర్తి. ఏమైనా జరగవచ్చు. ఈసారి పౌలును ఇక నేను చూడనేమో, ఆ మహనీయుని నేను మళ్ళా నా కంటితో నేను చూడలేనేమో, ఇక నేను చూసే లోపే చంపేస్తాడేమో ఆ దుర్మార్గుడు అని కన్నీళ్లతో ప్రతిరోజు తాను చేయగలిగింది ఏమీ లేదు, తండ్రికి విజ్ఞాపన చేయటం తప్ప తిమోతి. అందుకే పౌలు గారికి తెలుసు ఆ విషయం. అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, తిమోతి నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్నో చూడవలనని రేయింబగలు నాకు చాలా కోరికగా ఉందిరా. నిన్ను చూడాలనుకుంటున్నాను. రాత్రింబగలు నీపైనే ధ్యాస, నీ గురించి ఆలోచన, నిన్ను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి కనబడితే చాలనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్ చూడండి ఎలా ఉందో. ఒక తండ్రి కొడుకు రిలేషన్లా కనిపించడం లేదండి పౌలు తిమోతిది. పౌలు గారు ఆ పరిస్థితుల్లో ఉండి తిమోతి విషయంలో ఆయనకున్న ఆలోచన చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత అలా మాట్లాడుతూ నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల నీలాంటి వాడు నాకు తోడైనందుకు నేను చాలా దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. నువ్వు ఇంత గొప్పగా ఈరోజు నువ్వు నాకు దొరికావు అంటే, ఇంత గొప్పతనం, ఇంత గొప్ప భక్తి భావాలు నీలో ఉండి నీవు నాకు దొరికావు అని అంటే, ఇదంతా కూడా, ఈ ఘనతంతా కూడా ఎవరిది అని అంటే, ఇదిగో నీ తల్లిని కన్న తల్లి నీ అవ్వది చెప్తున్నాడండి పౌలు. ఒప్పుకుంటున్నాడండి పౌలు గారు. అందుకే ఎంత మంచి మాట అన్నాడండి చూడండి అక్కడ. ఇదిగో ఆ విశ్వాసం, ఈరోజు నీలో ఉన్న ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించుచున్నది. అది ఈరోజు నీయందు కూడా వసించుచున్నది. అది ఈరోజు నీలో కూడా కనబడుతుంది నాయన అన్నాడు. 3వ తరానికి వచ్చేసిందండి, ట్రాన్స్ఫర్ అయిందండి భక్తి. 3వ తరానికి అంటే అవ్వ తన కూతురికి ఆస్తిగా ఏమిచ్చిందో తెలుసా? వారసత్వంగా భక్తినిచ్చింది. ఒక అమ్మమ్మ, అంతే కదండి, ఒక అవ్వ తన తల్లికి భక్తిని నేర్పించింది, భక్తిని ఇచ్చింది. అదే తల్లి తన కడుపును పుట్టినటువంటి తిమోతికి కూడా అదే భక్తిని అతనికి ఇచ్చింది. అందుకేనండి ఈరోజు తిమోతి కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఇంత గొప్పగా. ఎన్నోసార్లు చెప్పాను, మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు. నిజంగా మనము కూడా మన పిల్లలకు ఇవ్వవలసిన, పంచవలసిన, నేర్పించవలసినది ఏదైనా ఉందంటే భక్తి అండి. మనమేం చేస్తున్నాం? భక్తిని కాదు వాళ్ళకి వారసత్వంగా ఇచ్చేది, భవనాలను ఇస్తున్నాం. వాళ్ళకి ఏమిస్తున్నావు? పిల్లల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. అమ్మో నా కొడుకు పెద్ద అయితే ఎలా అండి, ఏమవుతుంది? పెద్ద అయితే ఎలా అండి, ఇల్లు లేకపోతే? పెద్ద అయితే ఎలా అండి, భూమి లేకపోతే? పెద్ద అయితే ఎలా అండి, బంగారం లేకపోతే? అని పిల్లల కొరకు బంగారాన్ని, ఆస్తులను, అంతస్తులను, ఐశ్వర్యాన్ని కూడబెట్టేటువంటి పనిలో రాత్రింబగళ్ళు మునిగిపోయి ఆ పనుల్లోనే వాళ్ళని పట్టించుకొనక వాళ్ళని విడిచిపెడితే వీళ్ళు భక్తిహీనులుగా మారుతారు. సంపాదించిందంతా వాళ్ళు దోచుకుంటారు, మిమ్మల్ని రోడ్డున పడేస్తారు. ఈరోజు జరుగుతుంది అదే కదా తల్లిదండ్రులకు సమాజంలో. ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు అనే కారణం వాళ్లకు క్రమశిక్షణ నేర్పించలేదు, ఒక డిసిప్లిన్, ఒక సంస్కారం. వాళ్ళకు ఆస్తులు కూడబెట్టాలనుకున్నారే తప్ప వాళ్ళకు మంచి పద్ధతులు నేర్పించాలి, వాళ్ళకి దేవుడు భయం నేర్పించాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి ఎలాగో లేదు. క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరి మీకు ఎంతమందికి ఉందో మీకే తెలియాలి ఆ విషయం. ఈరోజు తిమోతి కోసం చెప్తున్నాం. నేను ఏమనుకుంటా తెలుసా అండి, ఈరోజు తిమోతి కోసం మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో రేపు మన పిల్లల కోసం కూడా రాబోతున్న తరాలు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అంతే కదండి. ఈరోజు తిమోతి కోసం మనం చదువుకుంటున్నామా? ఈరోజు తిమోతి కోసం మనం చదువుకుంటున్నట్టు ఏమనుకోవాలో తెలుసా? భవిష్యత్తులో నా పిల్లల కోసం రాబోయేటువంటి తరాలు ఇలానే చదువుకోవాలి, ఇలానే చెప్పుకోవాలి.
అనేటువంటి ఒక పట్టుదల, ఆ పట్టుదల తల్లిగా తండ్రిగా మనలో ఉంటేనండి మీ పిల్లలు బంగారంలో ఉంటారండి, ఆనిముత్యాల్లో ఉంటారండి. మీ పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. అందరూ మీ పిల్లల వైపే చూడాలి. ప్రపంచం అంతా యేసు వైపు చూసినట్లు, ప్రపంచం అంతా పౌలు వైపు చూసినట్లుగా మన పిల్లల వైపు, మన చుట్టూ ఉన్న సమాజం చూడాలి అంటే చుట్టూ ఉన్న పిల్లల కంటే ఉత్తములుగా మన పిల్లలు మనం తీర్చిదిద్దాలి. వాళ్ళ కోసం కారులు కాదు, వాళ్ళకు బైకులు కాదు, వాళ్ళకు బైబిల్ చేతికిచ్చి బైబిల్ నేర్పించండి. అవన్నీ సంపాదించుకోవడం పెద్ద పని కాదండి. అవన్నీ వస్తాయి వచ్చే సమయానికి. కానీ మనమేం చేస్తున్నామంటే వాటి కోసమే ఆలోచించి అసలైన విలువైనటువంటి వాక్యం అనే సంపదను మన పిల్లలకు మనం అందించలేకపోతున్నాం. ఇక్కడే జరుగుతుంది పొరపాటు. ఆ రోజు అవ్వ ఎవరు లోయి యూనికేకి నేర్పించింది, యూనికే తిమోతికి నేర్పించింది. అందుకేనండి ఆ తిమోతి పౌలుతో కలిసిపోయాడు. ఇంకో విషయం చెప్తాను, ఇందులో ఉన్నదే. తిమోతి చరిత్రలో అసలు తిమోతి పౌలును ఎప్పుడు వెంబడించాడో తెలుసా? తిమోతితో పౌలు చెప్తుంటాడు ఇదే పత్రికలో. పౌలు మొదటి ప్రయాణంలో లుస్త్రా, దెర్బే, ఈకొనియా ఆ ప్రాంతాలకు వెళ్తారు కదా. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో ప్రత్యేకించి పౌలును రాళ్లతో కొడతారు. చచ్చాడ్రా పౌలు అనుకున్నారు. పౌలును తాడు కట్టి ఈడ్చుకొని పట్టణం వెలుపల పడేశారు, పౌలుగా చనిపోయారనుకొని. ఇదంతా కూడానండి కల్లారా చూశారండి. ఎవరు? తిమోతి కుటుంబం చూసిందంతా, తిమోతి ఫ్యామిలీ ఇదంతా చూసింది. ఇదంతా చూసి ఎవరైనా కానీ వారి పిల్లలను పౌలు గారితో పంపడానికి ఇష్టపడతారా చెప్పండి? ఏమండి? ఇక్కడ నన్నే చెత్తగొట్టేసిన తర్వాత ఎవరు మీ పిల్లల్ని ఎవరైనా అన్నయ్య మీ తోడు తీసుకెళ్ళిపోయి మామూలు కూడా బాగా చెత్తగొట్టించుకోవాలి మా పిల్లల్ని కూడా మీరు అంటారు చెప్పండి, మీరు పంపగలరండి? లేదండి. మరి ఎప్పుడు మాకు సన్మానాలు జరగటం చూసి అబ్బా అన్నయ్య మామని కూడా తీసుకెళ్తే మీకు జరిగిన దాంట్లో కొంచెం జరిగిన చాలు. ఇక మీకు దండేసినప్పుడు వాడికి పూలు చల్లినా చాలు, మీకు కిరీటం పెడితే వాళ్ళకి శాల వేసినా చాలు, తీసుకెళ్ళిపోండి కొంచెం. మరి రాళ్ళతో కూడా అవి మాత్రం వద్దు. ఏంటోనండి నిజంగా తిమోతి తల్లిని, అందుకే అంటే తిమోతి తల్లి చాలా ఉత్తమురాలు, చాలా గొప్పదండి. ఎందుకంటే పౌలుడు రాళ్ళతో కొట్టడం చూసిన తర్వాత అసలు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతల పడేస్తే చచ్చాడు అనుకొని ఎలా పంపుతారు చెప్పండి? అసలు సేవకు ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. అక్కడ ఎవరికి, తల్లికే కాదు, ఎవరికి కూడా ఉండాలి, అది తిమోతికి కూడా ఉండాలి. అసలే యవనంలో ఉన్నాడు మరలా అప్పటికి. పౌలు గారితో తిమోతి కలిసే సమయానికి మంచి యవనంలో ఎవరండి? యవనంలో బైకులు కావాలి, యవనంలో సినిమాలు కావాలి, యవనంలో షికార్లు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. ఈరోజైతే ఆటలు కావాలి, పాటలు కావాలి. ఈరోజున్న పిల్లలకు సేవ అవసరమా? వాళ్ళకు సేవకులతో ఉండటం అవసరమా? వెళ్ళడం అవసరమా? కానీ ఆ వయసులో చూసారా పౌలు గారితో తిమోతి రావడానికి ఇష్టపడ్డాడు చూసారా? అదండి. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు. ఎక్కడ ఒకసారి మీరు చూస్తారా? 3వ అధ్యాయం, ఇదే తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 11లో ఇదిగో అంతియోకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలు. తిమోతి, నాకు కలిగాయే హింసలు, నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై అన్నాడా? తెలియని వాడవై అన్నాడా? తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి అన్నాడు. అంటే తిమోతికి అన్నీ తెలిసే పౌలు గారితో పాటు ఉంటే రాళ్ళ దెబ్బలు, పౌలు గారితో ఉంటే చెరసాల, పౌలు గారితో ఉంటే బెత్తము దెబ్బలు, పౌలు గారితో ఉంటే ఆకలి దప్పిలు, పౌలు గారితో పాటు ఉంటే నదులు, సముద్రాలలో ఆపదలు, ఇవన్నీ ఉంటాయని తెలిసే వచ్చాడా? అవునంటున్నాడు పౌలు గారు. ఇవన్నీ తెలిసిన వాడవే నీవు నన్ను వెంబడించావు అన్నాడు. దీనిని బట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడే మనకు తిమోతిని ఎందుకు పౌలు అంతగా ఇష్టపడ్డాడు,
ఎందుకు నా నిజమైన కుమారుడు అన్నాడు? ఎందుకు నా ప్రియమైన కుమారుడు అన్నాడు? ఎందుకు చివరిలో పౌలుడు తిమోతిని చూడాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయనకే ఉత్తరం రాశాడు అంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటివరకు మీరు? ఎప్పుడైనా ఎందుకంటే తిమోతికి పత్రిక రాశాడు, మాకు ఎందుకంటే ఉంది కాబట్టి చదువుకుంటున్నాం అంతే. ఆయనకి ఎందుకు రెండు రాశాడు, అందులో చివరిది ఆయనకి ఎందుకు రాశాడు అని అంటే తిమోతి హిస్టరీ అలాంటిది. ఏమండి, అయితే ఈ మొదటి పత్రికలో ప్రత్యేకించి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం మాట్లాడుకొని 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏంటి ఆ విషయం? మొదటి అధ్యాయంలో తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు తిమోతికి ఒక బాధ్యతను ఆయనకు అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నో వచనం? 14వ వచనం. ఏమండి, మొదటి అధ్యాయం 14వ వచనంలో నీకు అప్పగింపబడిన తిమోతి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు. ఇంతకీ ఏంటా మంచి ఏంటండి? ఏమన్నాడు? మళ్ళీ చదువుతారా? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటే ఏదో కాపాడమంటున్నాడు కదా పౌలు గారు తిమోతిని. ఏం కాపాడమంటున్నాడు? ఆస్తులా? ఏం కాపాడమన్నాడు? ఇంటినా? ఏం కాపాడమన్నాడు? చూడండి, ఏం కాపాడమంటున్నాడు చెప్పాలి మీరు. ఏం కాపాడమంటున్నాడు? మంచి పదార్థము అన్నాడు. ఇంతకు ఏంటి మంచి పదార్థం అంటే? బిర్యానీయా? ఏంటండి మరి మంచి పదార్థం అంటే? మంచి పదార్థం అంటే ఏంటి? మంచి పదార్థం అనగా వాక్యం. అందుకే మీరు చూస్తుంటే మంచి పదార్థమును పైన హితవాక్య ప్రమాణమును అన్నాడు, వెంటనే మంచి పదార్థము అన్నాడు. మీరు 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చూస్తుంటే, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను భయభక్తికి దైవభక్తికి అనుగుణమైన, అక్కడ కూడా మీరు చూడండి హితవాక్యములను అని కింద పుట్నోట్లో ఆరోగ్యకరమైన అన్నాడు. అదే మాట మళ్ళీ తిరిగి 2వ పత్రికలో కూడా మనకు కనబడుతుంది. హితవాక్య అన్నాడు కింద పుట్నోట్లో, ఆరోగ్యము గల వాక్యము అన్నాడు. అంటే ఇంతకీ ఇక్కడ పదార్థము అంటే మంచి పదార్థము అని అంటే, ఎందుకంటే ఆరోగ్యం రావాలంటే మంచి పదార్థాలే కదా తీసుకోవాలి, మంచి భోజనమే కదండి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలానే ఇక్కడ ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారం. ఇంతకు ఏంటి మంచి ఆహారం? మంచి వాక్యం. అంటే చెడ్డవాక్యం కూడా ఉంటుందా అని మరలా మీరు అనవచ్చు. కాబట్టి చెడ్డవాక్యం కూడా ఉంటుందా అంటే చెడ్డవాక్యము ఉండదు, కానీ కల్తీ చేస్తారు. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మేము కలిపి చెరుపడు అనేకుల వలె మేము ఉండక అన్నాడు. అంటే వాక్యాన్ని ఏం చేశారట? కలిపి చెరుపుతున్నారట. అలా కలిపి చెరిపినప్పుడు వాక్యం ఏమైపోతుంది? మరి అది కలుషితమైపోతుంది. అందుకే వాక్యాన్ని పేతురు గారు మాట్లాడుతూ నిర్మలమైన పాల వంటి అంటాడు. నిర్మలమైన పాల వంటి అంటే వాక్యాన్ని దేనితో పోల్చాడు ఆయన? పాలు కల్తీ అవుతాయా? ఎందుకు? మనం తాగేవన్నీ కల్తీ పాలే. ప్యూర్గా ఎవరు తాగుతున్నారు చెప్పండి? ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ప్యాకెట్ పాలైనా కల్తీయే. మీరేమో ప్యూర్ అనుకోకండి. మీరు ఏదీ లేదు, ప్యూరిటీ స్వచ్ఛమైనది ఏదీ లేదు. అన్నీ కల్తీ అయిపోయాయి మొత్తం. ఎందుకు అన్ని కల్తీ అయిపోయాయి అంటే మొట్టమొదట అసలు మనిషే కల్తీ. ఇక మనిషి కల్తీ అంటే ఆటోమేటిక్గా వాడు చేసేవన్నీ కూడా ఏమైపోతాయి? కల్తీ అయిపోతాయి. అందుకే మొట్టమొదట చికిత్స ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలంటే మనిషికి జరగాలి. మనిషిలో దేనికి జరగాలి? ఏ పార్ట్కి జరగాలంటే హృదయానికి జరగాలి. హృదయానికి ఎందుకు జరగాలంటే దేవుడు చెప్పాడు, హృదయమే అన్నిటికంటే
మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? అక్కడే కదా ఆలోచనలన్నీ కూడా ప్రారంభమయ్యేది. అందుకే పౌలు గారు ఎబ్రీ పత్రికలో మాట్లాడతారు కదండి, వాక్యము 2 అంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను అది వాడిగా ఉండి అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అది హృదయము యొక్క తలంపులను కూడా శోధించుచున్నది. ఎందుకు హృదయంలోనికి వెళ్ళిపోతుంది వాక్యం అంటే? వెళ్ళాల్సింది అక్కడికే ఎందుకు వెళ్ళాలి? అదే కదా ఆలోచనలకు కేంద్రస్థానం. కనుక ఆ హృదయాన్ని మార్చేటువంటి వాక్యం, అక్కడికి వెళ్ళేటువంటి శక్తి కేవలం ఒక వాక్యం అనుకుంటే, మరి అక్కడికి పంపించే ఈ వాక్యాన్ని ఏం చేసి పంపిస్తున్నారు? కల్తీ చేసి పంపుతున్నారు. అర్థమైందా? ఆ హృదయంలోనికి వెళ్ళి హృదయాన్ని మార్చగలిగిన ఈ వాక్యం అనే మెడిసిన్ని కూడా ఏం చేశారు? ఏమంటే మందుల్లో కల్తీ లేవనుకుంటున్నారా? మనం వేసుకున్న ట్యాబ్లెట్స్లో కల్తీ లేదా? ఎందుకు లేదు? అవి కూడా కల్తీయే. కనుక ఇక్కడ కూడా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే వాక్యములో కూడా కల్తీ. అందుకే చెప్తున్నాడు పౌలు తిమోతితో, ఏమంటున్నాడంటే, నాయనా చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి పదార్థము అన్నాడు. అందుకే ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. నీకు అప్పగింపబడిన, నేను నీకు ఎలాంటిది అప్పగించాను? స్వచ్ఛమైనది అప్పగించాను కదా. స్వచ్ఛమైన బోధ నీకు అప్పగించాను, కల్తీ లేని వాక్యానికి అప్పగించాను. ఆయన నాకు ఏ వాక్యాన్ని అయితే అప్పగించాడో యేసుక్రీస్తుల వారు, అదే వాక్యాన్ని నేను నీకు అప్పగించాను. నీకు అప్పగించిన ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? దీన్ని కాపాడు అన్నాడు. క్రీస్తు నాకు అప్పగించాడు, నేను చాలా జాగ్రత్తగా కాపాడాను. నేను కాపాడటమే కాదు, నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా దీన్ని కాపాడి నువ్వేం చేయాలి? నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి మరలా దీన్ని అలానే అప్పగించాలి. దీన్ని అప్పగించేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించక నాయన, ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించకూడదు. ఎందుకంటే ఇది చాలా 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 అవసరమైనది ఇది. అందుకే దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా 2 అర్హతలు పెట్టాడు. 1 నమ్మకము అన్నాడు, 2 సామర్థ్యము అన్నాడు. నమ్మకము, సామర్థ్యం. మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు పౌలు తిమోతికి? కాపాడు అన్నాడు. దేన్ని కాపాడమన్నాడు? వాక్యమును కాపాడు అన్నాడు. ఓకే అయ్యా, మీరు చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా చేశానయ్యా, నేను ఇందులో ఏమి కలపకుండా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాను, చాలా వాక్యం నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలో తెలుసా? నీ దగ్గర నీకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఇవ్వాలి. అయితే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. స్వార్థపరులు వస్తారు, పేరు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు సేవలోనికి. పేరు కోసం, గొప్పల కోసం, పదవుల కోసం, అధికారుల కోసం, డబ్బు కోసం, ఇలా ఎంతోమంది వస్తుంటారు సేవ 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 అనుకుంటూ. అలా వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. కనుక అలాంటి వారి చేతికి వాక్యం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కలిపి చెరిపేస్తారు. కలిపి చెరపటం వల్ల ఆత్మలు ఏమైపోతాయి? కలుషితం అయిపోతాయి. ఆత్మలు కలుషితం అయిపోతే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మో, ఇంత ప్రమాదమా? అవును. అందుకే నేను కాపాడు ఈ వాక్యం నీకు ఎందుకు అంటున్నాను అని అంటే, నువ్వు కాపాడి దీనిని అప్పగించే వాళ్ళు కూడా నమ్మకమైన వాళ్ళై ఉండాలి అని ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభిస్తాడనమాట. ఇప్పుడు 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం, నా కుమారుడా. చూసారా, నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు పౌలు తిమోతిని. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడువు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. ఎంత బాగుంది చూసారా కనెక్షన్? కాపాడు అన్నాడు, నువ్వు కాపాడిన దాన్ని నువ్వు మనుషులకు అప్పగించు అన్నాడు. అయితే మనుషుల్లో ఎవరికి పడితే వాళ్ళకు అప్పగించవద్దు. ఎవరికి అప్పగించాలి? నమ్మకము, సామర్థ్యం. ఏంటి సామర్థ్యం ఏంటి? వాడు నీరు అయినా సరే, నీరుకు బాబు లాంటి వాడైనా సరే నువ్వు ఎదురుగా నిలబడాలి, అంతేగాని పారిపోకూడదు. అందుకే మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో పెరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు నాయన తిమోతి, పెరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. క్రైస్తవుడంటే వీరుడు, క్రైస్తవుడంటే ధీరుడు, భయపడని వాడు, ఎవరికి తల దించని వాడు. ఆఖరికి ఆస్తిన అది చాలా చిన్న విషయం, ఆరోగ్యం అది చాలా చిన్న విషయం.
ఆస్తి పోతున్నా, ఆరోగ్యం పాడైపోతున్నా, అందరూ దూరం అయిపోతున్నా, ఆఖరికి ప్రాణం పోతున్న క్రీస్తు కొరకు నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు. ఏమంటే అందరూ దేనికి భయపడతారు చెప్పండి? ప్రాణానికి భయపడతారు. కానీ ప్రాణానికి కూడా నువ్వు భయపడటం లేదని అంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడను అర్థం. క్రీస్తు కొరకు, క్రైస్తవ్యం కోసం నువ్వు ముందుగా నిలవబడి, అవసరమైతే నా ప్రాణాన్నైనా నేను వదులుకుంటానేమో తప్ప క్రీస్తును, బైబిల్ని నువ్వు వదిలిపెట్టను అని నువ్వు ధైర్యంగా నిలబడితే అప్పుడు అంటాం, బా ధైర్యవంతుడండి, ధైర్యశాలండి, ఇగో ట్రూ క్రిస్టియన్ అండి ఇతనేనండి, పిరికివాడు కాదండి ఇతనిలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడండి, అందుకేనండి ఇతను దేనికి భయపడటం లేదండి. పౌలు చూసారా, పౌలు గారు ఎంత గొప్పవాడు పౌలు అంటే చెప్తాడు కదండి ఆయన, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభం. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తాడు, బ్రతికినా క్రీస్తు కోసం బ్రతుకుతాను రా, చావైనా అంతే అన్నాడు. ఇదిగో నా కొడుకు కదా, నా కుమారుడాన్ని సంబోధించాను కదా, నువ్వు కూడా ఇలానే ఉండాలి. నా తర్వాత ఒక మాటలో చెప్పాలంటేనండి, ఒక్క మాటలు చెప్తానండి. ఇదంతా ఏంటంటే, తదనంతరం పౌలు గారి యొక్క విప్లవాన్ని నిలవబెట్టడానికి ఆయన నమ్మి అప్పగించినటువంటి వ్యక్తే తిమోతి అండి. పౌలు మరి వెళ్ళిపోతున్నాడు కదా, పౌలు వెళ్ళిపోతున్నాడు చావుకు. మరి పౌలు వెళ్ళిపోతే ఏంటంటే పరిస్థితి? కంగారేమి లేదు. అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాయాలనుకున్నాడు, నేను వెళ్ళిపోయినా నా తర్వాత నేను స్థాపించినటువంటి ఎన్నో సంఘాలు, వీటన్నిటినీ బలోపేతం చేయాలి, వాళ్ళందరినీ స్థిరపరచాలి, నిలబెట్టాలి. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు వాక్యం వెళ్ళాలి అని అంటే నమ్మకమైన వాడు నాకు కూడా కావాలి. వాడే, నువ్వెందుకు కాకూడదు నాయన, నువ్వే నాకు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని తిమోతిని బలపరుస్తున్నాడు, తిమోతిని లేపుతున్నాడు పౌలు గారు. అదేనండి తిమోతి 2వ పత్రిక యొక్క సారాంశం. ఒక మాటలో చెప్పాలంటే అదే, పౌలు తదనంతరం పౌలు యొక్క బాధ్యతలను, పౌలు యొక్క ఆశలను, పౌలు యొక్క నమ్మకానికి తిమోతి ప్రతిరూపంగా పౌలు తిమోతిని చూస్తున్నాడు అక్కడ. నెక్స్ట్ చూస్తారా, పౌలు తిమోతితో మాట్లాడితే ఇంకేమన్నాడు 3వ వచనంలో, ఇదిగో తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడు. ఇక్కడ సైనికునిలా అన్నాడు. సైనికుడు అంటే, సైనికుడు ఎప్పుడు కూడా 2 విషయాలలో ఉంటాడండి. రెండు విషయాలు సైనికుడికి ఎప్పుడు కూడా. సైనికుడు అనగానే ఒకటి ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది, అంతే కదండి. రెండవది ఏంటంటే ఆయన సమర్పణ ఉంటుంది, అంతే కదండి. శ్రమ. రెండవది ఏంటంటే డెడికేషన్. ఇప్పుడు సైన్యంలో చేరతారు, సైన్యంలో చేరినప్పుడు వాళ్ళకి ఏముంటుంది, అక్కడ సుఖంగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారని ఎవరికైనా సైనికులకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా అని అంటే భయంకరంగా. ఏమండి అదే సైనికుడికి అదేమో లక్షణం, అది సైనికు లక్షణం అది కాదు. సైన్యంలో చేరేటప్పటికే ట్రైనింగ్లోనే చాలామంది ట్రైనింగ్లోనే ఏమంటే పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలిసి. ఎందుకంటే ట్రైనింగ్ అలా ఉంటుంది. పోలీస్ ట్రైనింగే చేయలేక ఏమన్నా నాకు ఈ పోలీస్ జాబ్ వద్దనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే, ఇక మిలిటరీ ఆర్మీ అంటే అది చాలా కఠినంగా ఉంటుంది. ఇక ఆర్మీ ట్రైనింగ్లోనే అలా ఉంటే రేపొద్దున ఒకవేళ బార్డర్లోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎప్పుడైతే సైన్యంలోనికి సైనికుడిని కావాలని నువ్వు అనుకున్నావో అప్పుడే నువ్వు ఒకదానికి కమిట్ అయిపోయావు. ఏంటంటే శ్రమ పడతాను, శ్రమకు ఓకే. రెండోది ఏంటో చెప్పమంటారా, చావుకైనా ఓకే. అందుకే మీరు చూడండి, యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటి వరకు ఒకవేళ లీవ్ మీద వెళ్ళినా ఇమ్మీడియట్గా లీవ్ క్యాన్సిల్ చేస్తారు. వెంటనే మీరు డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. యుద్ధం జరిగే సమయంలో సైనికుడికి సెలవు ఉండదు. ఏమండి లేదండి నిన్ననే పెళ్ళైందండి, నో, వదిలేసి వచ్చేసాయి. రేపు పెళ్ళంటే వదిలే వచ్చేసాయి. ముందు అక్కడ యుద్ధం ముఖ్యం. సైనికుడండి అంటే ఇప్పుడు ఇక్కడ సేవకుణ్ణి కూడా ఎవరితో పోలుస్తున్నాడు పౌలు గారు? సైనికుడు. మరి ఉన్నాయా సైనికుడిలో ఉన్నటువంటి ఆ శ్రమ పడేటువంటి ఆ మనస్సు, సైనికుడిలో ఉన్నటువంటి డెడికేషన్, ఆ సమర్పణ ఈరోజు సేవకులు అని చెప్పుకుంటున్నటువంటి మనలో ఉన్నాయో లేదో మనమే ఒకసారి పరీక్షించుకోవాలి. చాలామంది అండి చిన్న చిన్న మాటలకి తట్టుకోలేకపోతుంటారండి. ఏంటో అర్థమవుతుంది, చిన్న చిన్న మాటలకే
అవతల వాళ్ళు అసలు అన్నారో లేదు, అదా డైరెక్ట్గా ఆయన ముందు కూడా కాదు, మరి ఎవరో అనుకుంటున్నారు ఈయన ఇక్కడ కుండిపోయి తల కిందకి వేసుకొని చేస్తూ ఉంటాడు. ఓ నీ సేవసాలగుండా, నువ్వే సేవకుడు నాయన. అది నీ ముందు నీ డైరెక్ట్గా కూడా కాదు, మరి ఎక్కడో ఎవరో అనుకుంటున్నారన్న నా గురించి అని తెగేడ్చేస్తుంటాడు అంతే. కన్నీళ్ళు ఫ్రీగా వచ్చినాయి కదా, కారిపోతుంటాయి అంతే. అనవసరం కార్చకండి కన్నీళ్ళు, చాలా ఖరీదైనవి, మీకు తెలియదు కన్నీటి విలువ. వద్దు. నేను ఏమన్నాడు, అసలు మామూలుగా క్రైస్తవుడైతేనే కుడి చెంప కొడితే ఎడమ చెంప అన్నాడు, ఉమ్మి వేస్తే తుడుచుకొని పోవాలి. మరి సేవకుడు అయితే కత్తితో పొడిచినా దీవించి వెళ్ళిపోవాలి. సేవకుడు అయితే ఎలా ఉండి చెప్పండి? క్రైస్తవుడు ఒక విశ్వాసకే అలా చెప్పాడంటే సేవకుడికి ఇంకెలా ఉండాలి? అందుకే సేవకుడు అనగానే ఎవరితో పోల్చాడు? సైనికుడు. నెక్స్ట్ చూడండి, అతడు యుద్ధమునకు పోవునప్పుడు, సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అంతే. నేను దండులోని సైన్యంలోనికి వెళ్ళాను అని అంటే భార్యతో మాట్లాడడానికి లేదు, పిల్లలతో మాట్లాడడానికి లేదు, తల్లిదండ్రుల కోసం ఆలోచించారు. ఒకటే, ఇదిగో నా పైన నా కమాండర్ ఉంటాడు ఒక ఆయన, ఓకే, ఆయన ఏ ఆజ్ఞ జారీ చేస్తే ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి, కాల్ చేయమంటే కాల్ చేసేయాలి. ఎందుకు? నేను ఇప్పుడు పనిచేసేది ఎవరి దగ్గర పనిచేస్తున్నాను? ఇప్పుడు నేను యుద్ధంలో ఉన్నాను, నేను ఇప్పుడు సైన్యంలో ఉన్నాను. సైన్యంలో ఉన్నప్పుడు నా పైన ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతని యొక్క కమాండింగ్స్కి నేను లోపడాలి తప్ప నా ఇంటి దగ్గర మా ఆవిడే ఉందో ఏముండిందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. పిల్లలు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో, ఏంటి ఇవన్నీ? పిల్లలు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో, ఇంటికి పాలడు వచ్చాడో లేదో, పాల ప్యాకెట్ అందిందో లేదో, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటావు. ఏమండి? సైనికుడు యుద్ధంలో తను దండులో తను చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలనుకుంటాడే తప్ప ఈ లోక సంబంధమైన ఏ విధమైన జీవన వ్యాపారములో చిక్కుకొనకూడదు. నువ్వు అలా ఉండాలి తిమోతి అన్నాడు. అది తిమోతికే కాదు, నాకు, మీకు, మనందరికీ. నెక్స్ట్ రెండవది ఎవరితో పోల్చాడు చూడండి. రెండవది ఏమంటున్నాడు? మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అన్నాడు. జట్టి అయిన వాడు అథ్లెటిక్ అండి. అథ్లెటిక్ గ్రీకు భాషలో దానికి సమానమైన అర్థం ఏంటంటే జట్టి అయిన వాడు అంటే మంచి అథ్లెటిక్ అన్నమాట, క్రీడాకారుడు. ఏమండి? ఛాంపియన్. 100 మీటర్సా, 200 మీటర్సా, 500 మీటర్సా, లేదా 5 km పరిగెత్తాలి. అలా పరిగెత్తేవాడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, ఎందుకంటే ఒక టీమ్గా, ఒకవేళ నువ్వు టీంలో ఒకటిగా ఉన్నావా లేదా ఒంటరిగా ఉన్నావా, నువ్వు ఒంటరిగా అది సింగిల్గా ఆడే గేమ్ అయినా అది, లేదా టీంతో ఆడేదేనా, దానికంటూ నువ్వు ఆడేటువంటి ప్రతి ఆటకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా పోరాడాలి తప్ప నాకు ఇష్టమైనట్టుగా పోరాడతారంటే ఏమంటే చచ్చూరుకుంటావు, అక్కడ శవమే కూర్చుంటావు గెలుపు తర్వాత. అలానే ఇక్కడ సైనికుడుగా ఇక్కడ కూడా మనం వచ్చాము ఇందులోనికి. ఇక్కడ కూడా మనకు కూడా ఏముందట? అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఎలా మీకు కనబడుతున్నాను? గురు లేకుండా పరిగెత్తుతున్నాను అనుకుంటున్నారా? కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే గురు లేకుండా పరిగెత్తుతున్నానని మీరు అనుకుంటున్నారా? లేదు, నాకంటూ ఒక గురి ఉంది. నేను నా గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అయితే నన్ను గురి తప్పించడానికి గుండాలు బయలుదేరారు చుట్టూ. నన్ను అడుగడుగున ఆటంకపరుస్తున్నారు. నన్ను ఆటంకపరిచి అభ్యంతరపరిచి నా కాన్సన్ట్రేషన్, నా లక్ష్యాన్ని గురి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఉంటాయి. నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నీ కళ్ళ ముందున్న ఆ గురే చూడాలి తప్ప ఎవడు విజిలేస్తున్నాడా వేయట్లేదా, ఆడు చప్పట్లు కొడుతున్నాడా లేదా, వీడు చప్పట్లు కొడుతున్నాడా లేదా, వాడు నిలబడ్డా, వీడు కూర్చున్నాడా, అవి చూస్తారాయన పరిగెత్తేవాడు ఎవడైనా? అవి చూస్తే వాడు అక్కడే ఉంటాడు, అందరూ ముందుకెళ్ళిపోతారు ఆడ తప్ప. మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఒక ప్లేయర్, మనం కూడా ఒక ఛాంపియన్. మనకు ఒక లక్ష్యం ఉంది, ఆత్మను కాపాడాలి, రక్షించాలి, పరిగెత్తాలి సేవ కోసం, వెళ్ళాలి, తిరగాలి. అదే చెప్తున్నాడండి తిమోతితో. ఎందుకంటే మరి ఈ మాటలు వింటుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి, ఏంది పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు, నెమ్మది చెప్పొచ్చు కదా అంటే దాని అర్థం ఏంటంటే ఇక పౌలు గారికి రోజులు లేవు. పౌలు గారికి రోజులు దగ్గర పడిపోతున్నాయి, చావుకు దగ్గరైపోతున్నాడు.
అందుకే ఈ మాటలన్నీ ఏమంటే తిమోతికి చెప్పి తిమోతి నిలబెట్టుకోవాలని ఒక తాపత్రయం అండి ఆయనలో. ఇంకా తర్వాత చూస్తారు, తర్వాత ఏమన్నాడు, తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఒక రైతును చూపిస్తున్నాడు. మరలా ఒక రైతులా ఉండాలి. రైతుకు రెండు ఉండాలండి. ఇక్కడ రైతుకు కూడా ఒక రెండు లక్షణాలు. ఒకటి ఏంటంటే శ్రమపడే లక్షణం, రెండు నిరీక్షణ, ఓర్పు ఉండాలి. శ్రమ ఉండాలి, ఓర్పు ఉండాలి. అవి లేకపోతేనండి ఆ రైతు వ్యవసాయం చేయలేడండి. అంతే కదండి. రైతు దున్నాలి, నేలను దున్నాలి, విత్తనాలు విత్తాలి, నీళ్ళు కట్టాలి, ఎవరిని కలుపు తీసేసేయాలి, మందులు కొడుతూ ఉండాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒకానొక రోజు వస్తుంది. ఏంటి ఆ రోజు? అవన్నీ కూర్చుకునే ఒక రోజు, ఫలాలన్నీ కూడా కూర్చుకునే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఓపిక కలిగి, ఓర్పు కలిగి ఎలా అయితే రైతు ఉంటాడో, సేవకులంగా మనము కూడా, మనం ఏది రైతు విత్తన వెంటనే నాకు పంట వచ్చేయాలి అని అనుకుంటే రైతు అవుతాడా చెప్పండి? అతను రైత విత్తేసి తెల్లారు వెళ్ళిపోయి ఏది మొలకలేవు అని అంటే, ఏది మొక్కలేదు కాయలేదు అంటే ఏమో బాగుంటుందా? బాగోదు. మన కూడా నేను వాక్యం చెప్పొచ్చానన్నా ఆడ మారలేదన్నా అప్పుడే, రావట్లేదన్నా అప్పుడే పండించు, కష్టపడు, ఇంకా వెళ్ళు, చాలా చేయాలి. ప్రభు ఏమంటాడు? అయ్యా ఒక్క సంవత్సరం కూడా ఉండి నువ్వు, నేను ఏం చేస్తాను, చుట్టూ తవ్వి కంచె వేసి ఎరువు వేసి జాగ్రత్తగా ఈ సంవత్సరం, ఆయనే సంవత్సరం పాటు చేస్తానండి వ్యవసాయం. నువ్వు ఒక రోజుకే అయిపోవాలా? నీకు ఏమండి ఒక రోజుకే వచ్చేసేయాలా పంట? ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందుకే రైతు అనగానే శ్రమ, రెండు, ఆ శ్రమతో పాటు ఏముండాలి? ఓర్పు, నిరీక్షణ. ఇవి లేకపోతే రైతు కాలేడు. అలానే ఇవి లేకపోతే సేవకుడు కూడా కాలేడు. అందుకే నీలో ఇవన్నీ ఉండాలి. ఒక రైతు నీలో కనిపించాలి, ఒక క్రీడాకారుడు నీలో కనిపించాలి, ఒక ప్లేయర్ను ఉండవలసిన క్యారెక్టర్ నీలో కనిపించాలి, అలానే ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు నీలో ఉండాలి అని తిమోతిని చూసి చెప్తున్నాడండి పౌలు. ఇంకా తర్వాత చూడండి, ఇంకా తర్వాత ఏమంటున్నాడు? ఇలా చెప్తూ నెక్స్ట్ సంఘం దగ్గరకు వచ్చేసరికి, ఇదిగో నేను బంధింపబడ్డాను కానీ వాక్యం మాత్రం బంధింపబడలేదు అని 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ 14 రాగానే, ఇదిగో వినువారు చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. సంఘం కోసం చెప్తున్నాడు. సంఘంలో కూడా ఎందుకు నాయన, సంఘంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అందులో ఎఫెసీ సంఘం అండి. పౌలు గారికి ఏంటంటే, ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే, ఆయన ఈ పత్రిక రాసే సమయానికి తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అందుకే వినువారు చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి మీరు వాదం పెట్టుకోకూడదు. మాటలను గూర్చి వాదము పెట్టుకొనకూడదు. ప్రభు ఎదుటి వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయును. నువ్వు మాత్రం ఎలా ఉండాలి అని అంటే, దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడుగా. అంటే పిల్లవాడికి పాఠాలు చెప్పేటువంటి మాస్టర్ గారు ఎంత చక్కగా విడదీసి అర్థమయ్యే విధంగా చక్కగా పాఠం చెబుతుందో, నువ్వు కూడా సత్యవాక్యాన్ని అలా చెప్పాలి అని అంటే నీలో ఒక ఉపాధ్యాయుడు కనిపించాలి తిమోతి. ఏంటి, ఒక సైనికుడిని చూడాలనుకుంటున్నాడు, ఒక ప్లేయర్ని చూడాలనుకుంటున్నాడు, ఒక రైతును చూడాలనుకుంటున్నాడు, ఇక్కడికి రాగానే మరలా ఒక ఉపాధ్యాయుని చూడాలి అనుకుంటున్నాడు. ఏమండి, మనం ఇన్ని పాత్రలు పోషించాలి ఆ సేవకుడు అయితే? మాకేం తెలియదండి, చెప్పడమే తెలుసు. అందుకేనండి మన పంట సరిగా లేదు. ఏమండి, ఇక్కడ చూడండి, ఇలా మాట్లాడుతూ ఆయన అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు విముఖుడుగా వద్దు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైను ఫిలేతును ఉన్నారు అన్నారు. అమ్మో, సంఘంలో ఎలాంటి భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారో తెలుసా అండి? సంఘంలోనే హుమనైను ఫిలేతు అనే ఇద్దరు ఉన్నారట. వాళ్ళిద్దరు కలిసి సంఘాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశారో తెలుసా? సంఘంలో చాలా వరకు ఏం చేశారంటే, అసలు కంప్లీట్గానండి క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పునరుత్థానం. బాగా వినండి, క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? పునరుత్థానం. యేసుక్రీస్తు చనిపోయాడంటే ఆశ్చర్యం లేదు, అందులో అందరూ చనిపోతారు. ఆయన సమాధి చేయబడ్డాడని ఆశ్చర్యం లేదు. మరి ఏది వండర్, ఏది అద్భుతం? చనిపోవటం అద్భుతమా, సమాధి చేయబడటం అద్భుతమా? అంటే అందరూ చనిపోయారు, అందరూ సమాధి చేయబడ్డారు. మరి ఏది అద్భుతం? తిరిగి లేవటం. తిరిగి లేవడానికి పెట్టిన పేరేంటి? పునరుత్థానం. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే పునరుత్థానం లేదు, అయిపోయింది అంటున్నారట.
ఎవరు? ఈ హుమనైను ఫిలేతు. ఈ మాటలు అనేక మందికి చెప్పేసి అనేక మందిని పాడు చేశారు అప్పటికి. ఏమండి? అందుకే ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది. అందుకే చూసారు ఆ పదం చూడండి అక్కడ, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది. ఇప్పటికే సత్య విషయంలో కొందరు తప్పిపోయారు, కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అని 20వ వచనానికి రాగానే సంఘములో ఎలా ఉంటారో చెప్తున్నాడండి ఆయన. సంఘములో ఎటువంటి వారు ఉంటారు అంటున్నాడంటే ఆయన, సంఘములో అందరూ ఒకేలాంటి వారు ఉండరు అని చెప్తున్నాడు. ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారా? మీ ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారు చెప్పండి? ఒకేలా ఉండరండి. ఎందుకంటే బయట ఒప్పుకోలే కానీ ఎవరుంటారు చెప్పండి ఇంట్లో? భార్య భర్తకు, భర్త భార్యకు ఏదో ఇంకా లోకానికి భయపడిపోయి, దేవునికి భయపడిపోయి, సంఘానికి భయపడిపోయి అడ్జస్ట్ అవ్వాలంతే. ఇంకా భార్య భర్తకు, భర్త భార్యకు ఒకరికొకరు అర్థం చేసుకొని, ఏమంటే వీళ్ళే ఒకరికొకరు అర్థం కావట్లేదంటే పిల్లలు వచ్చేసారు ఈలోపు, వాళ్ళు ఇంకెవరికి అర్థం కారు వాళ్ళు. అటువంటప్పుడు సంఘం అన్న తర్వాత సంఘంలో అందరూ ఒకలా ఉండే అవకాశం ఉందో చెప్పండి? నలుగురే ఒక్కటిగా లేనప్పుడు 40 మంది ఒక చోట కూడుకుంటే ఎలా ఉంటారు? ఇది అర్థం కావడానికి ఇంట్లో పాత్రల గురించి చెప్తున్నాడు. ఒక ఇల్లు ఉంది, ఇంట్లో అన్ని పాత్రలు ఒకేలా ఉంటాయా? ఉండవు. మరి ఇంట్లో ఏమేమి ఉంటాయి? కొన్ని బంగారు వస్తువులు ఉంటాయి, కొన్ని వెండి వస్తువులు ఉంటాయి, కొన్ని ఇత్తడి వస్తువులు ఉంటాయి, కొన్ని చెక్క వస్తువులు ఉంటాయి, కొన్ని మట్టి వస్తువులు ఉంటాయి. ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. అలానే ఇది దేవుని ఇల్లు. సంఘం అంటే దేవుని ఇల్లు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటారు గొప్ప ఇల్లు అన్నాడు. చూసారా? గొప్ప ఇల్లు అంటే నీది కాదు, గొప్ప ఇల్లు అంటే వైట్ హౌస్ కాదు, గొప్ప ఇల్లు అంటే దేవుని సంఘం. గొప్ప ఇల్లు అంటే అది దేవుని సంఘం. అయితే ఈ దేవుని సంఘం అని ఈ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. అయితే వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడతాయి. అయితే నువ్వెలా ఉండాలో తెలుసా? నీ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండే ప్రయత్నం చేయాలి సంఘంలో. అంటే దాని అర్థం ఏంటి? యజమానుడు నిన్ను చూడగానే ఏమనిపించాలి? నిన్ను వాడుకోవాలి అనిపించాలి. ఏమంటే ఇంట్లో ఒక మాట చెప్పి ముగించేస్తాను ఈ విషయంలో. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా బాగా వినండి, ఎక్కువగా శుభ్రంగా ఉండే ఏ వస్తువులు చెప్పండి? ఇంట్లో ఎన్నో ఉంటాయి వస్తువులు. మీ ఇంట్లో ఉండే వస్తువులలో ఏవి ఎప్పుడు నీట్గా ఉంటాయి చెప్పండి? రోజు వాడుకునే వస్తువులు నీట్గా ఉంటాయా? అప్పుడప్పుడు వాడుకునే నీట్గా ఉంటాయా చెప్పండి? అప్పుడప్పుడు వాడుకునే తీసి దుమ్ము దులిపి బూజు దులిపిన తర్వాత మళ్ళీ ఆడతారు. అవునా? ఎందుకు? వీటితో పెద్ద పని ఉండదండి పండుగ వస్తే తప్ప. అవునా? బంధువులు వస్తే తప్ప వీటికి పని ఉండదు, పండుగ వస్తే తప్ప వీటికి పని ఉండదు. తీయండి రా అంటారు పైకెక్కి. అప్పటి వరకు అవన్నీ ఎందులో ఉంటాయి? క్రిస్మస్ వచ్చేస్తుంది తీయండి, జనవరి 1 వస్తుంది అని అంటారు. సంఘంలో కొంతమంది అలానే ఉంటారండి. సంఘంలో కూడా కొంతమంది అలానే ఉంటారు. వాళ్ళని పిలవంటారు, పండుగ వస్తుంది. ఆ పండుగ వస్తే అలాగే వచ్చేస్తాడు, అప్పుడు వచ్చేస్తాడు దులిపించుకొని వెళ్ళిపోతాడు. ఏమండి? అది శుభ్రంగా ఉండేట్టు కాదండి అది. మరి రోజు వాడుకునే వస్తువులు అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని కొరకు సంఘంలో ప్రతిరోజు వాడబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది విషయం. అంటే నాకు ఉండవలసిన అర్హత ఏంటి సంఘంలో? ఇగో పాస్టర్ గారు నన్నే పిలవాలి, పాస్టర్ గారు నన్నే పిలవాలి, అన్నయ్య నన్నే పిలవాలి, నాకే చెప్పాలి. అలా మీరు సంఘములో ప్రతి పనికి మీరే జ్ఞాపకం వచ్చి ప్రతి పని మీరే చేస్తున్నప్పుడు ఎలా ఉంటారో తెలుసా? చాలా ఫ్రెష్గా ఉంటారు మీలో. ఎందుకంటే విషయాలు ఏంటో మీకే అర్థమవుతుంటాయి. నెలకు ఒకసారి వచ్చి కనపడతాడు, లైట్ ఎలగట్లేదు ఏందిరా అంటాడు. అది ఎందుకు ఎలగట్లేదు నీకు తెలిస్తే పోయిన వారు వస్తే నీకు తెలిసేది. అది ఈ వారం వచ్చి లైట్ ఎలగట్లేదు, అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదంటే నీకు ఏం చెప్పాలి స్టోరీ అంతా? మళ్ళీ అలా బిల్డప్లు బాగుంటాయి అలాంటి వాళ్ళకి మరలా. ఏమండి? అంటే ఇది ఏంటన్నమాట? ఇది అటక మీద ఉన్న వస్తువు అనమాట. అప్పుడే వచ్చింది దులుపుకొని. అది కూడా ఇంట్లో వస్తువే, కాకపోతే ఇది ఎప్పుడు వాడబడే వస్తువు కాదన్నమాట. కనుక సంఘంలో ఇలాంటి వాళ్ళు అంత ఉంటారు నాయన, కొంచెం జాగ్రత్త. మరి ఇప్పుడు మీరేంటి చెప్పండి? ఇప్పుడు బంగారం అంటే ఎప్పుడో ఒకసారి తీస్తారు కదా. బంగారం అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బీరువాల నుంచి అప్పుడు తీసేసుకుంటారు. మీరు బంగారు వస్తువుల్లో ఉన్నారా? వెండి వస్తువుల్లో ఉన్నారా? రోజు వంటగదిలో వాడబడే వస్తువుల్లో ఉన్నారా చెప్పండి? ఎలా ఉండాలనుకోవాలి ఇప్పుడు మీరు? రోజు వాడబడే వస్తువుల్లో ఉండాలి తప్ప నెలకొకసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి తీసే వస్తువుల్లో మీరు సంఘంలో ఉండకూడదు. అదే ఇప్పుడు సంఘాన్ని చెప్తున్నాడు అనమాట.
ఓకే, ఇలా చెప్పి తిమోతికి ఒక మాట చెప్పాడు. నాయన, నువ్వు యవనంలో ఉన్నావురా. ఆల్రెడీ మొదటి పత్రికలో కూడా చెప్పాడు, పోయిన వారం చెప్పాను. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? మంచి వయసులో ఉన్నావు. కనుక యవనంలో ఉన్న నువ్వు యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవు. ఎందుకంటే యవనం ఎంత ప్రమాదకరమైందో, అది ఎంత భయంకరమైందో, ఆ కోరికలేంటో, ఆలోచనలు ఏంటో అవన్నీ కూడా నాకు తెలుసురా. యవన జీవిత కాలాన్ని పాడు చేసుకొని పిచ్చివాళ్ళగా మారిపోయి చచ్చి నరకానికి వెళ్ళిన ఎంతోమంది, వారిలో నువ్వు ఒకడుగా ఉండకూడదు. ఎందుకంటే యవనం అలాంటిది. యవన కాలాన్ని కాపాడుకున్న వాడి జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. యవనస్తులైన వారి కోసం చెప్తున్నాను. మీ యవన కాలాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకొని దేవుని కొరకు మీరు వినియోగించగలిగితే, దేవుని కొరకు మీరు కాపాడుకుంటే మీ యవనాన్ని, దేవుడు మిమ్మల్ని యోసేపుని తీసుకెళ్ళి కూర్చోబెట్టింటే కూర్చోబెడతాడు, ఒక దానియేలుని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింటే కూర్చోబెడతాడండి. కారణం, వారు కూడా యవనములో తమ యవన జీవితాన్ని చాలా భద్రం చేసుకున్నారు. మరి మీరు చాటింగ్ల పేరుతో చీటింగ్ చేస్తున్నారు కదా. చాటింగ్ అనుకుంటే చీటింగ్ చేయట్లేదు, మోసం చేయటం లేదు, చేస్తున్నారు. మీరు ఎవరినో కాదు. పౌలు గారు ఇదే అధ్యాయంలో అంటాడండి. పౌలు గారు ఇదే అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు, చాటింగ్ పేరుతో, మీకు అర్థమవుతుందా? ఇతరులను మోసపరచుచు చాటింగ్ చేస్తూ ఉంటారు. మనం రాగానే పక్కకి సైడ్ అయిపోతారు. అవునా? లేరా చెప్పండి? చాటింగ్లు చేసుకుంటూ, ఏమండి, ఫేస్బుక్ చాటింగ్, వాట్సాప్ చాటింగ్, ట్విట్టర్ చాటింగ్, ఏదేదో చెదారం. సోషల్ మీడియా అంతేనా, అంత మాయా కదండి. అందుకే అందులో ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టారట. ఆ సాఫ్ట్వేర్ పేరు కూడా మాయా సాఫ్ట్వేర్ అట. అంతా మాయా, జగమే మాయా అన్నారు. ఇంకా అది చాలా పెద్ద మాట. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు. అది విషయం. మనల్ని మోసం చేస్తూ, విషయం ఏంటంటే వారిని వారు కూడా మోసం చేసుకుంటూ అంతకంతకు చెడిపోవుదురు. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆహా, అంటే మోసం చేస్తున్న నేను మోసపోతున్నానా? మోసపోయే నేను అంతకంతకు చెడిపోతానా? ముమ్మాటికి అక్షర సత్యం. మీరు మీ యవన కాలంలో పిచ్చి పిచ్చి వేషాలు, ప్రేమ, దోమ, ఆట పాట, ఫ్రెండ్షిప్, అది ఇది అనుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన యవన బలాన్ని, యవన శక్తిని, యవన కాలపు ఆ ధైర్యాన్ని లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కొరకు మీరు కానీ వినియోగించుకుంటే భవిష్యత్తు అంధకారం, చీకటి. తల్లి తండ్రి ఏడవాలి, నువ్వు రోడ్డున పడాలి, తల కొట్టుకోవాలి, ఆఖరికి ఉరిపోసుకోవాలి. అది ఖచ్చితంగా జరగక తప్పదు. ఎందుకంటే దేవుడి మాట, నా మాట కాదు అది. దేవుడు ఏమన్నాడు? యవన కాలమున కాడి మోయిట నరునికి అన్నాడా? ప్రేమించటం మేలన్నాడా? ఏది మేలన్నాడు చెప్పండి? యవన కాలమున ప్రేమలో పడుట నరునికి మేలన్నాడా? యవన కాలమున గర్ల్ ఫ్రెండ్ను కలిగి ఉండటం మేలన్నాడా? బాయ్ ఫ్రెండ్ను కలిగి ఉండటం మేలన్నాడా? కాదండి, కీడది. చెప్తున్నాను కదా, కీడు. మరి ఏది మేలు? కాడెత్తుకో. దేవుని గురించి యవనములోనే దేవుని పట్ల నీకు చింతుందంటే ఖచ్చితంగా నువ్వు గొప్పవాడు అవుతావు, అందులో నో డౌట్. ఎందుకంటే యవనాన్ని దాటుకుని వచ్చిన వాళ్ళంగా చెప్తున్నావు. యవనాన్ని దాటుకుని వచ్చి యవన కాలములో వాక్యం పట్ల ఆసక్తి, దేవుని పట్ల పిచ్చి, సభలంటే, సెమినార్లంటే, మీటింగ్లంటే అబ్బబ్బబ్బో ఎక్కడికంటే అక్కడికి తిరిగి ఖర్చు పెట్టుకొని కష్టపడి వాల్ పోస్టర్లు అంటించి, పాంప్లెట్లు పంచి, ఏమైనా ఫ్లెక్సీలు కట్టి, స్టేజీలు వేసి, డెకరేషన్లు చేసి, సభలు పెట్టించి, కష్టపడినంత సభల కోసం ఇచ్చి, నేను కూడా యవన కాలం అది. అందుకు దేవుడు ఈరోజు ఇలా మీ ముందు కూర్చోబెట్టాడు. ఎంతకని ఏం కావాలి చెప్పండి ఇక. అందుకే యవనం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే తిమోతి చెప్తున్నాడు, తిమోతి యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి అన్నాడు. నువ్వు పారిపో అన్నాడు. ఎందుకు పారిపో అంటున్నాడు అంటే ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సేవకుడుగా శ్రమ పడాలి, ఒక సైనికుల్లాగా అన్నాడు. సేవకుడుగా ఒక రైతులా కష్టపడాలి అన్నాడు. ఒక సేవకుడుగా ఒక ప్లేయర్లా నువ్వు ఉండాలి అన్నాడు. ఒక సేవకుడుగా ఇగో యవనేచ్ఛలకు నువ్వు
పారిపో. ఇవన్నీ కూడా ఎందులో చెప్తున్నాడు? 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఆయన అంత్యదినములు అపాయకరమైన కాలాలు అన్నాడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రపంచం, అబ్బ నాయన ఎక్కడ కూడా నీతి, న్యాయము, మంచి అనేది ఎక్కడా ఉండదురా, చాలా భయంకరంగా చెడిపోతుంది ప్రపంచం అంతా అన్నాడు. అన్నట్టు ఆ రోజు చెప్పాడు, ఈరోజు జరుగుతూనే ఉంది. అయితే మరి భయంకరమైన ఈ పాపపు ప్రపంచం మధ్య బ్రతుకుతున్న నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసా? ఆ విషయాన్ని ఇదే 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ విషయాన్ని 3వ అధ్యాయం ఏమండి 14వ వచనంలో, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొని ఉంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. అదే అంటే ఈ ప్రమాదకరమైన కాలాలని చెప్పాడు కదా 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. అయితే ఇంత భయంకరమైన మనుషుల మధ్య, ఇంత ప్రమాదకరమైన ఈ మనుషుల మధ్య నన్ను నేను కాపాడుకోవడం ఎలా అనేది ఒక నీ డౌట్. ఇప్పుడు ఇంకా చాలా ఘోరం ఉంది, ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది ప్రపంచం, అవునా కాదా? ఎవరిని నమ్ముతాము? ఎవరిని నమ్మేటట్టుగా లేదండి. నీ పక్కన ఉన్నవాడు, అమ్మో, మనతో ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారిపోతున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే, జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే ఈరోజు నమ్మించి గొంతు కోసి మాయ చేసి మోసం చేసి ఈరోజు మనల్ని మన జీవితాలతో ఆడుకుంటున్నారు అని అంటే ఇక లోకంలోనికి వెళ్ళిపోతే లోకం ఇంకెంత భయంకరంగా ఉంటుందో నేను మీకు చెప్పనవలసిన అవసరం లేదండి. మరి అలా అయితే నా జీవితం ఏంటండి? నేను ఎలా అంటే నేను ఏం చేయాలండి అంటావా? నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నువ్వు ఏదైతే విన్నావో, నువ్వు నేర్చుకున్నది, నువ్వు విన్నది, దానిలోనే నిలబడి నువ్వు స్టాండర్డ్ అయిపో, అందులోనే నువ్వు ఉండు. అదే ఒకనాడు తిమోతికి చెప్పింది, అదే ఈరోజు నేను మీకు చెప్తున్నది. అంటే తిమోతి నేను నిలబెట్టుకోవటానికి చెప్పిన మాటలు ఈ 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఏమండి ఇక చివరి అధ్యాయం 4 ముగించేస్తాను, ముగింపులోకి వచ్చేసాం. ఈ 4వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు అంటే ఆయన సువార్త కోసం నువ్వు శ్రమపడాలి అన్నాడు. సువార్త ప్రకటించే విషయంలో శ్రమపడాలి అన్నాడు. ఎలా శ్రమపడమన్నాడు? వాక్యమును ప్రకటించు, వాక్యమును నువ్వు ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు దురద చెవులు, వాళ్ళకేంటంటే మంచి ఎక్కదు. ఏమంటే సత్యం చెప్తామంటే ఎవడు వినడు. మరి ఏం కావాలి వాళ్ళకు అని అంటే దురద చెవులు గలవారై తమకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారట. వాళ్ళేం చెప్తారు వచ్చి, ఏమంటే వాళ్ళు ఎక్కడ గోకకుండా అక్కడే పోగుతారు. దురద అంతే కదా, దురద ఎక్కడ పెడితే అక్కడే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. అంటే దురద ఎక్కడుంటే అక్కడే. అలానే వాళ్ళే చెప్తారు, ఇదిగో ఆశీర్వాదాలు తప్ప వేరొక మాట రాకూడదు పాస్టర్ గారు చెప్తున్నాను మీకు. ఎందుకంటే మాకు దురదగా ఉంది కొంచెం, ఆశీర్వాదాలు అని ఒక దురద మాకు, ఇగో స్వస్థతలు, ఇది తప్ప మాకు ఇంకేమీ చెప్పకూడదు అంతే. అలా పిలిపించేసుకుంటారట. అందుకే ఇక ప్రజలకు తగ్గట్టు కదా అప్పుడప్పుడు చూసారా అండి, ప్రజల నాడి తెలుసుకొని వెళ్ళాలండి అంటుంటారు చూసారా. వీళ్ళు కూడా ఎలా తయారైపోతారు అని అంటే విశ్వాసుల నాడి తెలుసుకొని, విశ్వాసులు ఏది కోరుకుంటే మేము అదే చెప్తామండి అంతే. దేవుడు ఏం కోరుకున్నాడు నీకు వద్దా, మాకెందుకండి దేవుడు కోరుకుంది, వాళ్ళు ఏం కోరుకున్నారు మేము అది చెప్తేనే వాళ్ళు చల్లగా ఉంటుంది వాళ్ళకు, ఆ తర్వాత మా కడుపు కూడా చల్లగా ఉంటుంది. అలాంటి వారు ఉంటారు నాయన, నువ్వు చాలా జాగ్రత్త. నువ్వు మాత్రం అస్సలు ఏం మాత్రం స్పేర్ చేయకూడదు, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అంతే. ఇంకా లేదంటే చాలా కష్టం అని పౌలులో ఉన్న ఆవేశాన్ని, పౌలులో ఉన్నటువంటి ఆ తృష్ణ ఏదైతే ఉందో అది రగులుస్తున్నాడండి తిమోతిలో. ఇవన్నీ చెప్పి చివరి మాట ఏమన్నాడు తెలుసా అండి పౌలు గారు? 6వ వచనం, ఇదిగో తిమోతి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు అర్థమైపోయిందండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అని అంటే నేనిక చనిపోవడానికి వెళ్ళిపోతున్నాను, నేనిక చావుకు వెళ్ళిపోతున్నాను. మొదటి చెరలో ఉన్నప్పుడు బెయిల్ వస్తుందని చెప్పిన వాడు ఇప్పుడు 2వ చెరలో ఉండేటప్పటికి ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు పానార్పణంగా పోయబడుచున్నాను అని అంటే ఇక నేను చావుకు వెళ్ళిపోతున్నాను. ఆయన చావు వచ్చేసింది, చావుకు నాకు చాలా సమీపంగా ఉంది, ఇక నేను బ్రతకలేదు, ఇక నాకు బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు ఇక. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నిన్ను వెడలిపోవు కాలము సమీపంగా ఉంది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే. ఒక ప్రశ్న అండి, చివరికి ఒక ప్రశ్న అండి. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఇదే రాత్రి దేవుడిని తీసుకెళ్తాడు, నువ్వేం చెప్పగలవు? పౌలు గారిలాగా చెప్పగలవా?
ఇదే రాత్రి మనందరికీ ఆఖరి రాత్రి అని కాసేపు అనుకుంటే, నువ్వు పౌలు గారు చెప్పిన ఈ మాట నువ్వు చెప్పగలవా? ఏ మాట? నా పరుగు నేను కడముట్టించిదని, నా కొరకు పరలోకములో నీతి కిరీటము సిద్ధముగా ఉంది అన్న మాట చెప్పగలిగేటువంటి ధైర్యం ఎంతమందికి ఉందో చెప్పండి. ఎంతమంది చెప్పగలరు? నా పరుగు నేను కడముట్టించి తిని అన్న మాట, నా కొరకు నీతి కిరీటము ఉంది అన్న ఈ మాట ఎంతమంది అంటే చెప్పగలరు? ఎవరిని చెప్పగలరా? లేదు. కానీ పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు కూడా సేమ్ ఇదే మాట అన్నాడు. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండేనో, ఇప్పుడు నన్ను అదే మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అన్నాడు యేసుక్రీస్తుల వారు. సేమ్ ఇక్కడ పౌలు గారు కూడా అదే అన్నారు. ఇదిగో నా పరుగు నేను కడముట్టించేశాను అంటే, దేవుడు నాకు అప్పగించిన పని, నా మీద మోపిన బాధ్యతలు అన్నీ నెరవేర్చేశాను, నా కోసం రెడీగా ఉంది కిరీటం అన్నాడు ఆయన. ఈ మాటలు చెబుతుంటే ఒకవైపు ఆనందం, మరోవైపు దుఃఖం. ఎందుకు ఈ మాటలు చెప్పాడు పౌలు గారు? తిమోతి వచ్చాడో లేదో తెలియదు, పౌలును తిమోతి చూశాడో లేదో మనకు తెలియదు, కానీ పౌలు చంపబడ్డాడన్నది మాత్రం నిజం. పత్రిక అయితే వెళ్ళిపోయింది తిమోతికి, తిమోతి పత్రిక చదువుకున్నాడు, కానీ తిమోతి బయలుదేరాడా? తిరిగి వచ్చేసాడా? పౌలును కలుసుకున్నాడా? ఈలోపే, ఆయన వచ్చేలోపే పౌలు తల మొండెం రెండు వేరైపోయాయి. అతి కిరాతకంగా, అతి కర్కశంగా పౌలును ఖడ్గంతో చంపించాడు నీరో చక్రవర్తి. చనిపోయాడు. గొప్ప సాక్ష్యం. తన పరువు కడముట్టించేశాడు పౌలు సేవలో. ఆయనకు అర్థమైపోయింది. అందుకే అన్నాడు, ఆయన నీకు సాధ్యమైతే త్వరగా వచ్చేసేరా అంటాడు. త్వరగా వచ్చేసి, త్వరగా వచ్చేసి, త్వరగా వచ్చేసి, త్వరగా వచ్చేసి. ఎందుకు త్వరగా వచ్చి అంటున్నాడు? ఎందుకు త్వరగా వచ్చేసి అంటున్నాడు? కొను ఊపిరితో ఉన్నాను, ప్రాణం పోతుంది. ఇక వాడు ఎప్పుడు చంపుతాడో తెలియదు, నన్ను రేపు అంటాడో ఎల్లుండి అంటాడో ఎప్పుడు అంటాడో తెలియదు. ఇప్పటికే చాలాసార్లు దేవుడు నన్ను తప్పించేశాడు, ఇప్పటికే నన్ను సింహపు నోట నుంచి తప్పించేశాడు చాలా మార్లు. మొదటిసారి కూడా వాడి నోటికే చిక్కాను, కానీ మొదటిసారి ఏమైపోయాను? తప్పించబడ్డాను. కానీ ఈసారి నేను తప్పించబడతానన్న నమ్మకం నాకు లేదు. ఇదిగో నీకు అప్పుడప్పుడు కొంచెం కడుపు జబ్బు వస్తూ ఉంటుంది కదా నాయన, నీ కడుపు జబ్బు ఉంది కదా, అందుకే తిమోతి నువ్వు ఏం చేయాలంటే కడుపు జబ్బు కోసం నువ్వు కొంచెం ద్రాక్షరసం తీసుకో. ఇగో త్రోఫిము రోగి అయి ఉంటే నేను అక్కడ మిలేతులోనే విడిచిపెట్టి వచ్చేసాను, త్రోఫిము రోగి అయితే నేను అక్కడ మిలేతులోనే విడిచిపెట్టి వచ్చేసాను అంటే తిమోతికి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు నేను వెళ్ళిపోతూ, ఒక తండ్రిగా, ఒక సేవకుడుగా, ఒక బోధకుడుగా. ఇదండి ఈ రెండో పత్రికలో ఉన్న విషయం. నేను మొత్తాన్ని నేను వివరించలేదు, చాలా సమయం అయిపోయింది కదా, ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది, 10 అయిపోయింది సమయం. ఈ 4 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశమే తప్ప 4 అధ్యాయాల్లో రాయబడిన ప్రతి మాటకు నేను వివరణ ఇవ్వలేదు. ఇస్తే 4 సంవత్సరాలని చెప్పుకోవచ్చు, అంత ఉంటుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ కర్నూలు పట్టణంలో మీ పిల్లలను మీరు ప్రేమించారు ముందుగా, అందుకే నన్ను ఇక్కడికి రప్పించి మీ పిల్లలను చూసి ఆనందించి వాక్యం పంచుకునే ధన్యతను నాకు ఇచ్చారు. ప్రారంభం నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల మీకున్నటువంటి ప్రేమ, ఈ ప్రాంతంలోని మీ పిల్లల పట్ల ఉన్న మమకారం చాలా గొప్పది. సేవకులన్నా, వాక్యోపదేశకులు, బోధకులు, పరిచారకులు అంటే మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు తండ్రి. వారికి ఉన్న లేకున్నా సేవకుని చక్కగా చూసుకోవాలనే గొప్ప మనసున్నటువంటి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలు వీళ్ళంతా. మీ పిల్లలకి ఇచ్చినటువంటి గొప్ప మనసు, అందుకోసం ఎంతగానో సంతోషపడుతున్నాం. ఈ లాక్డౌన్ అనంతరం మొట్టమొదటిసారిగా ఇంతమంది మీ పిల్లలతో ఈ చోట చేరి ఇంత చక్కని మాటలు తండ్రి మేమంతా వినడానికి మీరు చేసినటువంటి మహాకృప కోసం తండ్రి మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. భయంకరమైన ఈ కష్టకాలంలో మీ పిల్లలు మీరు తప్పించి వారిని కాపాడుకున్నారు.
ఇంతటి మహాజ్ఞానానికి మీ పిల్లలు వారసులను చేశారు, నేటికి చేస్తూనే ఉన్నారు. ఇంతటి వాక్యాన్ని మాకు నేర్పించి సేవకులుగా మలచి సమాజ మధ్యకు పంపి ఎంతోమంది మీ పిల్లలు మీ వైపుకు త్రిప్పటంలో మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి శిక్షణనిచ్చిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యాన్ని ఆయుష్ను మీ కుమారుడికి ఇవ్వండి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, చక్కటి సహవాసంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి మీ పిల్లలు జీవిస్తూ వారి ప్రవర్తన ద్వారానే సువార్తను చూపించి ప్రకటించగలిగే ఉన్నత స్థితి వారికి ప్రసాదిస్తారని నమ్ముతూ కార్యక్రమం అనంతరం వెళుతున్న మీ పిల్లలకు మీరు తోడుగా ఉండి క్షేమంగా వారింటికి చేర్చుమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.